ఓకే స్వామి. నేను దాదాపు ఒక 4:30 ప్రాంతంలో ఇక్కడికి వచ్చాను సార్. మనం టైం చూసుకున్నట్లయితే దాదాపు 9:30 అవుతున్నది. ఈ 5 గంటల సేపు నేను ఇక్కడ ఉన్నప్పుడు గమనించింది ఏంటంటే 4:30 నుంచి మీ దగ్గరికి ప్రజలు వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. రకరకాల సమస్యలతో, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో సమస్యలు, రకరకాల సమస్యలు వస్తున్నారు. వాళ్ళ సమస్యలు అన్నీ మీకు చెప్పుకుంటూ ఉన్నారు. తగిన పరిష్కారం మీరు వాళ్ళకి ఇస్తున్నారు. అయితే బాధతో వచ్చిన వాళ్ళని సంతోషంగా తిరిగి వెళ్ళిపోతున్నారు. కానీ ఈ 5 గంటల సేపు మీరు అలాగే కూర్చున్నారు. అందరితో అదే చిరునవ్వుతో అలాగా పలకరిస్తూ అలా మాట్లాడుతూ ఒక ఇంటి పెద్దలాగా మాట్లాడుతున్నారు. ఈ 5 గంటల సేపు ఒకే చోట కూర్చొని ఇలా అన్నప్పుడు మీకు శ్రమ అనిపించలేదు? శ్రమ అయితే ఏం లేదు కానీ స్వామి, అక్కడ ఆనందం ఉంది స్వామి. నాకు వాళ్ళకు భక్తులకు చేసేటువంటి సేవలో ఉన్నటి అంటే ఆనందము మరి ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ దొరకదు స్వామి. అద్భుతమైనటువంటి ఆనందమైంది. శ్రమ ఎక్కడ అనిపించదు కూడా. ఇక్కడ నాకని ఒక మహోదరుగా నాకనే కాదు, ఇక్కడ ఉండి సేవకులు ఉంటారు కదా, సేవకులు అయితేనేమి, అమ్మ దగ్గర పనిచేసేటువంటి సాధకులు అయితేనేమి, ఎవ్వరు ఇక్కడ చేసేటువంటి ఏ పనిలో శ్రమ అనేది ఎవరు పడరు. శ్రమ పడరు. అదొక ఆనందంగానే చేస్తూ ఉంటారు, నిస్వార్థంగా చేస్తూ ఉంటారు ఇక్కడ. సంతోషం. అలాగే ఇప్పుడు రకరకాల సమస్యలతో వస్తుంటారు కదా, వాళ్ళ ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేకపోతే వాళ్ళ ఇంట్లో వేరే సమస్యలు కావచ్చు. వాళ్ళకు మీ సమస్యలకు పరిష్కారాలు మీరు ఎలాగ వాళ్ళకి అందజేస్తారు స్వామి? ఇందులో మంచి ప్రశ్న స్వామి. ఇది ఆరోగ్య సమస్యల పరంగా ఎక్కువ వస్తారు స్వామి ఇక్కడికి. ఇక్కడ వీళ్ళకు కావలసినది ఆరోగ్యం. వాళ్ళకు ఉన్నటువంటి రుగ్మతలకు సరైనటువంటి ట్రీట్మెంట్ ఎక్కడ దొరుకుతుందా అని ఎదుగుతున్నటువంటి స్థితిలో ఇక్కడ కైలాసపురి, ఇక్కడ ఉండేస్తాము చల్మారెడ్డిపల్లి గ్రామం కైలాసపురి, ఈ ప్రాంతంలో మనం ఏం చేస్తామంటే సిద్ధ వైద్యం అందిస్తూ ఉన్నాము. ఇప్పుడు నేను ఏ వైద్యాన్ని మనం తప్పులు పట్టకూడదు. అల్లోపతి కావచ్చు, హోమియోపతి కావచ్చు, అలాగే న్యాచురోపతి కావచ్చు, యునాని కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇందులో సిద్ధ వైద్యం అని నేను కేరళలో ఈ విద్యను నేర్చుకొని వచ్చాను. ఈ సిద్ధ వైద్యం ద్వారా ఏం చేస్తున్నామంటే ఇక్కడికి వచ్చేటువంటి రోగులనే కంటే అనారోగ్యంతో ఉన్నటువంటి, రుగ్మతలతో ఉన్నటువంటి వాళ్ళను ఇక్కడికి రాగలగానే వాళ్ళు ఏం చేస్తారంటే కొందరు మూఢభక్తితో వస్తారు. ఇక్కడ భక్తిలో కొన్ని రకాలు ఉన్నాయి. మూఢభక్తితో వస్తారు. ఏదైనా కొంచెం తల తిరిగినట్లు ఉన్నా కానీ ఏదో ఆవహించిందని ఇంకొకటి అనేసి సమాజం ఎట్లా చేస్తుందంటే మూఢభక్తిని పెంచింది. ఇక్కడికి రాగానే నాడీ శాస్త్రం చూస్తాను, నాడీ చూసుకుంటాను. నాడి చూసుకున్న తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి రుగ్మతలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి వైద్యాన్ని వాళ్ళకు సిద్ధ వైద్యం ద్వారా మూలికా వైద్యం ద్వారా వాళ్ళకు అందిస్తూ ఉన్నాం. అలా కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి. వాళ్ళు అన్నట్టుగా మూఢభక్తి అన్నాను కదా, ఇక్కడ వాస్తవంగా కూడా వాళ్ళలో కూడా కొన్ని దుష్టశక్తులు ఉంటాయి, గ్రహ ప్రభావాలు ఉంటాయి, గ్రహస్థితులు. ప్రస్తుతం వాళ్ళు పుట్టిన క్షణం ఏదైతే ఉంటుందో అందులో నాడీ సమయం అనేది ఒకటి ఉంటుంది. క్షణం కంటే ఇంకా చిన్నది, సూక్ష్మమైంది. అటువంటి ఆ నాడీ సమయంలో పుట్టినటువంటి సమయంలో గ్రహం ఏదైతే గనుక వాళ్ళ మీద ఉంటుందో, దాని యొక్క ప్రభావం అయితే ఉంటుందో, దాని యొక్క ప్రభావం అంటే పుట్టినటువంటి ఆ జనన కాలంలో ఉన్నటువంటి ప్రభావం ఏదైతే ఉంటుందో ఆ గ్రహ స్థితులను బట్టి వాళ్ళ స్థితిగతులు ఉంటాయి. పుట్టినప్పటి నుంచి మధ్యలో నడిచే తర్వాత అంతమయ్యేంత వరకు ఈ యొక్క శరీరము శవమయ్యేంత వరకు కూడా గ్రహస్థితుల మీదనే డిపెండ్ అయి ఉంటుంది టోటలీ. కాబట్టి ఆ గ్రహస్థితులు ఏం జరుగుతున్నాయి ప్రస్తుతము, రాబోయేటువంటి గ్రహస్థితుల యొక్క అనుకూలతన అననుకూలతన అవి కూడా చూసుకుంటాం. దాని దగ్గరగా వాళ్ళకి పరిహారం కూడా చూపిస్తూ ఉన్నాం. ఆ విధంగా ఆ పరిహారం చూపించడం ద్వారా ఇంకొకటి ఏంటంటే ప్రతి చిన్న దానికి కూడా పెద్దగా ఆర్భాటాలు చేసుకుంటూ ధనాన్ని ఖర్చు పెట్టుకుంటూ అలాంటివి ఇక్కడ ఏమి ఉండవు. వచ్చిన తర్వాత గ్రహానికి సంబంధించినటువంటి ఏ దోషంతో అయితే వచ్చి ఉన్నారో అటువంటి దానికి సంబంధించిన పరిష్కారం ఇక్కడే మనము ఆ సమయంలో కావచ్చు, లేదా తిథి సరైనటువంటి తిథిలో లేనప్పుడు ఒక తిథి చెప్తాము. ఆ సమయంలోకి వచ్చినప్పుడు ఇక్కడికి రాగానే వాళ్ళకు ఉచితంగానే, అంటే ధనము అనేది ఇక్కడ ఎక్కడ ఉండదు. విద్యను అమ్ముకోవడం కాకుండా విద్యను నమ్ముకొని బతకండి అంటాను నేను ఇక్కడ. కాబట్టి అదే విద్యను నమ్ముకొని ఎవరైతే ఇక్కడికి వస్తారో, ఇక్కడ సాధకులు కావచ్చు, మా సాధకులు ఉన్నారు, దశమహావిద్యా సాధకులు, కాళీమాత నుంచి కమలాత్మి వరకు. ఆ సాధకులలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విద్య ఎంత మేర అయితే ఉంటుందో, ఇప్పుడు మీరు చూసారు సాయంత్రం కూడా ఇక్కడ నేను ఇవ్వడం లేదు, మా సాధకులే ఇస్తున్నారు. వాళ్ళకి చూర్ణాలు కావచ్చు, ఏదైనా ట్రీట్మెంట్ కానీ, అలాగే ఇక్కడ పూజలు కూడా వాళ్ళే చేయగలుగుతున్నారు. అంటే ఆ విద్యను వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి 10 మందికి నిస్వార్థంగా చేయడానికి వీళ్ళు రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్ ఎనీ టైం, ఏ సమయమన్నా నిస్వార్థంగా సమాజ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు మా సాధకులు. ఆ విధంగా ఇక్కడ ఎంతమంది వచ్చినా కానీ మీరు అన్నారు మొదట ఒక ప్రశ్న వేశారు చిరునవ్వు అని,
నాకు ఈ చిరునవ్వు ఎక్కడుందంటే మా సాధకుల ద్వారానే వస్తుంది. ఎందుకంటే నేను ఆ సమయానికి ఇక్కడ లేకున్నా కానీ మా సాధకులైనా అందివ్వగలుగుతారు, వాళ్ళకు కూడా విద్య ఉంది, చూర్ణాలు ఇవ్వడం కానీ దానికి సంబంధించిన ఏదైనా పూజలు చేయించడం కానీ ఇవి కూడా వీళ్ళు చేయగలుగుతారు అనే ధైర్యం నాలో ఉంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు చేస్తారు, నేను ఇక్కడ వచ్చినా రాకున్నా కానీ మా సాధకులు విద్య నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు అందించగలుగుతున్నారు కాబట్టి ఆ నమ్మకంతో నేను ఇక్కడ ఉన్నంతసేపు నాలో నేను ఒక్కనే కనుక చేయగలుగుతూ ఉంటే కనుక అంత సహనత కోల్పోయే వస్తుంది. అటువంటి రానియకుండా మా సాధకు సహకారం కూడా ఇక జరుగుతూ ఉంది కాబట్టి ముందుకెళ్ళిపోతా ఉన్నాం. అది స్వామి. అవును సార్. ఇప్పుడు మన సమాజంలో సహజంగా చూసుకున్నట్లయితే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో అత్యంత ఖర్చుతో కూడుకున్న విషయాలు ఏంటంటే, ఒకటి విద్య, రెండు వైద్యం. ఏవైతే ప్రజలకు సహజంగా అంత ఖర్చు అవ్వకూడదో, ఏదైతే బర్డెన్ అవ్వకూడదో, ఆ రెండింటి కోసమే ప్రజలు ఈరోజు వాళ్ళ జీవితాలు మొత్తం దారబోసి పిల్లలకు వాళ్ళ యొక్క ఆరోగ్యాలు, లేకపోతే వాళ్ళ చదువులు, అందరి జీవితాలు ఈ రెండు చుట్లోనే తిరుగుతున్నాయి సార్. వీటిలో ఇంకా ఎక్కువ వాళ్ళ జీవనం మీద ప్రభావం చూపించేది ఆరోగ్యం. ఆరోగ్యం, ఒక వ్యక్తికి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఇంకా వాడికి అల్లకల్లు అయిపోతుంది వాడి జీవితమే. అందులో ఈరోజు ఒక వ్యక్తి ఏదైనా దీర్ఘకాలిక రోగం వస్తే ఎంత ఖర్చు అవుతుందో మనం ఈరోజు ఊహిస్తూనే ఉన్నాం. ఎన్ని ఇన్సూరెన్స్లు అవి ఇవి అన్నీ వచ్చినప్పటికీ కొంతమంది వాళ్ళ జీవితాలు అల్లకల్లోలం అయిపోతున్నాయి. ఆర్థికంగా స్థితిగా అయిపోవడము, కొన్ని లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తుంది. మీరు ఇక్కడ అలాంటి దీర్ఘకాలిక ఏదైతే క్రానిక్ డిసీజ్ అంటారో వాటికి కూడా ఇక్కడ చాలా సింపుల్గా న్యాచురోపతి ద్వారా మీరు వైద్యం చేసి క్యూర్ చేస్తున్నారు అనేసి విన్నాను నేను. దానికి తోడు ₹1 కూడా ఏం తీసుకోకుండా ఇచ్చేస్తున్నారు. ఇది మీరు ఎలా చూస్తారు స్వామి? అసలు అంటే ఎటువంటి ఖర్చు లేకుండా దీర్ఘకాలమైన రోగాల్ని నయం చేయగల అవకాశం అయితే ఇక్కడ ఉంది. కానీ ఇంకొక వైపు అయితే ఎంతో ఖర్చు పెట్టేసి వాళ్ళు జీవితాలనే అతలాకుతలం చేసుకునే పరిస్థితి బయట కనపడుతుంది. మీరు ఎలా ఈ ఆలోచన దృక్కోణంలోకి వచ్చారు స్వామి? ఇక్కడ సాధక వ్యవస్థ అద్భుతంగా ఉంది స్వామి. ప్రతిదానికి నేను సాధక వ్యవస్థనే తీసుకొస్తాను. మాకు ఇక్కడ మందిరం దగ్గర 42 కుటుంబాలు ఉన్నాయి దాదాపు. ఆ 42 కుటుంబాలు వారి శక్తి మేర సమయాన్ని కేటాయించడం కానీ, వారి శక్తి మేర అర్థం అంటే ధనాన్ని కేటాయించడం కానీ చేయడం ద్వారా ఇవన్నిటినీ మేము సమీకరించి ఇప్పుడు ఉండి అనేది ఉంది. ఉండిలో వచ్చిన ప్రతి పైసా కూడా ఇక్కడ ధూపదీప నైవేద్యంకి కొంత మాత్రమే వినియోగిస్తూ తక్కినదంతా ఈ మూలికల మీదనే పెడుతున్నాం. ఇక్కడ వచ్చేది ప్రతి పైసా కూడా. అట్లని ఎక్కడ మేము చందాలు వసూలు చేయడం కానీ అటువంటి జరగదు. ఇది ఒకటి. ఇక్కడ దీర్ఘకాలిక వ్యాధులు, మేము క్రానిక్ డిసీజ్ అనేసి ఈ దీర్ఘకాలిక వ్యాధులు ముఖ్యంగా క్యాన్సర్ కావచ్చు, ఈవెన్ బ్లడ్ క్యాన్సర్ కావచ్చు, అని లంగ్స్ క్యాన్సర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బ్రెయిన్ క్యాన్సర్ కావచ్చు అని ఇటువంటివి ముఖ్యంగా దీనికి. అలాగే టీబీ ఉంది మన దగ్గర, టీబీకి కూడా మన దగ్గర. అలాగే కిడ్నీస్లో స్టోన్స్ ఎక్కువ ఇక్కడ వచ్చే వాళ్ళలో కిడ్నీలో స్టోన్స్ ఎక్కువగా ఉన్నాయనేసి కొందరు, అల్సర్ అనేసి కొందరు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. అప్పటికే వాళ్ళు అల్లోపతి ప్రయత్నం చేసి అనేక రకాలుగా పరీక్షలన్నీ ఎదుర్కొనేసి అక్కడ పూర్తి స్థాయిలో నయం కాక ఇంకా చాలా రకాలటువంటి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాతనే ఇక్కడికి వస్తున్నారు. చివరిగా వచ్చేటువంటి ప్లేస్ ఏదంటే ఇది. ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళలో ఒక ముఖ్యంగా కావాల్సిన ప్రేమ, వాళ్ళకి కావాల్సిన ప్రేమ కావాలి. అక్కడ ప్రేమతోనే మనము ఎటువంటి రోగానైనా నయం చేయగలము. రెండవది నమ్మకం. ఆ నమ్మకం ఇక్కడ ఉంది. అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ బాగా చేస్తుంది అని. ఇక 2 రకాలు ఉన్నాయి. మానవ ప్రయత్నం ద్వారా అంటే మనం ఔషధాలు ఇవ్వడం ద్వారా, ఇప్పుడు న్యాచురోపతి, అదే సిద్ధ వైద్యం, మూలికా వైద్యం, అలాగే మర్మతైల చికిత్స, వీటి ద్వారా మానవ ప్రయత్నం చేస్తూ వాళ్ళకు కావాల్సినటువంటి చికిత్సను అందజేస్తూ అదే సమయంలో దైవిక బలం కూడా ఇక్కడ ఇస్తూ ఉన్నాం అమ్మ ద్వారా. అమ్మ దగ్గరికి రాగానే అమ్మ యొక్క శక్తి ఆ యొక్క ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉంటారో వాళ్ళ మీద పడుతుంది. అమ్మ దగ్గర 10 ప్రదక్షిణ చేయాలి నియమము. అలా చేయడం ద్వారా అప్పటికే వాళ్ళ యొక్క వ్యాధి సగం నయం అయిపోతుంది. అమ్మ దగ్గరికి వెళ్తే మా వ్యాధి నయం అవుతుందనే నమ్మకం ఒకటవుతే, మానవ ప్రయత్నం ద్వారా అక్కడ ఉన్నటువంటి సాధక సేవక మహోదరులు వాళ్ళు ఈ ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు. సిద్ధ వైద్యం, మూలికా వైద్యం, అలాగే న్యాచురోపతి, అన్ని రకాల ఇటువంటి వైద్యాలు వాళ్ళ దగ్గర ఉన్నాయనేసి ఆ నమ్మకంతో ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకు మొదట మేము అందించేది ఏంటంటే, వాళ్ళు చాలా క్రిటికల్ కండిషన్లో ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళలో మొదట మేము పుట్టించే నమ్మకం ఒక్కటే. ఫస్ట్ నమ్మకం ఒకటి, జీవితం మీద నమ్మకం పెట్టుకోండి. అమ్మ దగ్గరికి వచ్చుతారు, మీ ఆరోగ్యం బాగుంటుంది, అంతే మొట్టమొదటి చెప్పేది. ఆ నమ్మకంతోనే వాళ్ళు అమ్మ దగ్గరికి మరీ ఎక్కువగా వస్తారు. అంటే ఆ నమ్మకం కల్పించినప్పుడే సగం వ్యాధి వాళ్ళకి నయం అయిపోయింది.
మొదటిది. రెండవది ఎంత దీర్ఘకాలికమైందైనా కానిలేండి, ఇది ఏమీ లేదు, సులభంగా నయం అవుతుంది అని మనం అందిస్తాం. ఒక ప్రేమపూర్వకమైనటువంటి మాట అందిస్తాం. ఆ మాట రెండవది. మూడవది ఏమవుతుందంటే భగవంతుని మీద, దైవికంగా అమ్మవారి మీద నమ్మకం పెట్టుకోండి. అమ్మ సృష్టించింది, సమస్యను సృష్టించింది కావచ్చు, పరిష్కారం కూడా అమ్మదే. ఎక్కడైతే సమస్య ఉంటుందో పరిష్కారం కూడా అక్కడే ఉంది. అటువంటి సమస్యతో మీరు ఇక్కడ వచ్చినప్పుడు మీకు పరిష్కారం అమ్మ ఇస్తుంది, మీరేం భయపడాల్సిన అవసరం లేదు అనేటువంటి నమ్మకం ఇక్కడ వాళ్ళు కలిగిస్తారు. మూడవది ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఏదో పేషెంట్ వచ్చినాడే ఏదో మెడిసిన్ ఇచ్చినామా పంపించినామా అనేది ఇక్కడ ఎవరు చేయరు. మెడిసిన్ ఇచ్చి పంపించేది కాదు. మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వెళ్తారు వీళ్ళు, ఇక్కడ ఉన్న సాధకులు వాళ్ళ ఇళ్ళకి వెళ్తారు. ఎలా ఉంది అనేసి ఇక్కడ ప్రార్థన జరుగుతుంది మళ్ళా వాళ్ళ కోసము. నిత్యం ప్రతిరోజు రాత్రి 10 నుంచి 10:30 వరకు ఇంకా కాసేపు ఉంటాయి ప్రార్థన కూడా జరుగుతుంది. రాత్రి 10 నుంచి 10:30 వరకు ప్రార్థన చేస్తారు. ఎవరు ఈ పేషెంట్లు ఎవరైతే ఇంకా సీరియస్ గా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో, క్రిటికల్ కండిషన్ లో ఉంటారో, అటువంటి వాళ్ళకు రాత్రి 10 నుంచి 10:30 వరకు ప్రార్థన జరుగుతుంది. అదే సమయంలో వాళ్ళ ఇండ్లకు కూడా వెళ్తాం. అత్యవసరం అయితే ఇంకా ఏ సమయం వాళ్ళు ఫోన్ చేసి ఈ కండిషన్ లో ఉన్నాం స్వామి అంటే, వాళ్ళ బంధువుల కంటే, అలాగే 100 ఏదో కొడతారు కదా 108 అనేసి, దానికంటే ముందు మా సాధకులు వాళ్ళ ఇంట్లో ఉంటారు. ఈ నమ్మకం వాళ్ళకు ఉంది. మాకు సాధకులు ఉన్నారు, అమ్మవారి దగ్గరికి వెళ్తే మాకు ప్రొటెక్షన్ ఉంది అనే ఆ నమ్మకంతోనే ఇక్కడికి భక్తులు వస్తున్నారు. ఈ 2 కొండల నట్టనడుమ దూరంగా, అన్ని ఊర్లకు దూరంగా ఉన్న నగర శివారులో ఉన్నప్పటికీ కూడా ఈ టైంలో ఇక్కడ వసతులు లేకున్నా కానీ ఆ నమ్మకంతో వస్తారు. వాళ్ళకి ఆరోగ్యం బాగా అవుతుంది. వాళ్ళకి బాగా అయ్యేంత వరకు కూడా కొందరు సాధకులు బాధ్యత తీసుకుంటారు ఇక్కడ ఇన్ఛార్జులుగా. వాళ్ళకి బాగా అయ్యేంత వరకు వాళ్ళదే బాధ్యత. సరిగా వాళ్ళకు ట్రీట్మెంట్ సరిగా తీసుకోలేకుంటే ఆ బాధ్యత వీళ్ళే వహించాలా. కాబట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోవాల్సిందే, వాళ్ళకి బాగా కావాల్సిందే. ఇంత కేర్ తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు బాగా అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు పేషెంటే, మనం ఏదో చికిత్స చేసేటువంటి వైద్యులమే అనేది లేదు ఇక్కడ. ఇక్కడ తల్లి బిడ్డల మధ్య బంధం ఉంటుంది అంతే, వయసుతో సంబంధం లేదు. ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తి బిడ్డ అవుతాడు, ట్రీట్మెంట్ చేసే వాళ్ళు తల్లి అవుతారు ఇక్కడ. అలా జరుగుతుంది ఇక్కడ. అంటే తల్లి బిడ్డల మధ్య ఉన్నటువంటి ప్రేమ ఇక్కడ సాధక సేవకులు వాళ్ళకి పంచుతున్నారు. అది కావాలి మనకు, అది జరుగుతుంది. చాలా అద్భుతంగా చెప్పారు సార్. అంటే ఇప్పుడు ఒక విధంగా చూసుకున్నట్లయితే వెస్ట్రన్ సైన్స్ కూడా ఇప్పుడు మెడిసిన్ పనిచేసేది కొంత శాతం మాత్రమే. తర్వాత వాళ్ళ మైండ్లో వచ్చేటువంటి ఆ థాట్స్, ఆలోచనలు అవి పాజిటివ్ ఉన్నప్పుడు దానివల్ల బ్రెయిన్లో జరుగుతున్నటువంటి ఆ న్యూరల్ రియాక్షన్స్ ఇవన్నీ చెప్పినప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ కూడా అట్లా సైంటిఫిక్గా చూసుకున్నప్పుడు కూడా మనిషికి వాడు ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ మొదలవుతుందో ఆటోమేటిక్గా చేంజ్ కూడా శరీరంలో దాని తదనంగా బయాలజికల్ కూడా చేంజెస్, కెమికల్స్ ఇవంతా కూడా జరుగుతాయి అనేసి మీరు చెప్పింది వాస్తవం సార్. ఇంకోటి ఇప్పుడు మనకు సహజంగా చెప్తా ఉంటారు, బయట ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదైనా రోగం వచ్చి ఎవరైనా కనపడితే వాడి కర్మ అందుకే వాడికి రోగం వచ్చిందని నానుడిగా అట్లా చెప్తా ఉంటారు. నిజమంటారా? ఒక వ్యక్తి కర్మ వల్లనే తనకు రోగం వస్తుందా? కర్మ ఫలితం అనుభవించాల్సిందే స్వామి, కర్మ ఫలితం అనుభవించాల్సిందే. ఎందుకంటే వాళ్ళు గతంలో చేసుకుని ఒకప్పుడు ఏమనేవాళ్ళని నరకానికి పోతావరా అనేవాళ్ళు. ఏదో పాపాలు చేస్తే ఇంకో జన్మలో ఉండదు, నరకానికి వెళ్తామని. అదేం లేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ కలియుగంలో ఏం జరుగుతుందంటే తాము చేసినటువంటి పాపాలకు ఈ జన్మలోనే, రాబోయే రోజుల్లోనే ఆ నరకాన్ని అనుభవించాల్సిందే. అది వ్యాధుల రూపంలో కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి సమస్యలతో కావచ్చు, సామాజికంగా వచ్చేటువంటి సమస్యలతో కావచ్చు, వాళ్ళు చేసినటువంటి పాపానికి వెంటనే ఫలితం అయితే అనుభవించాల్సిందే. కర్మ ఫలం అంటే ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. మనం చేసే పాపాలకు వెంటనే పరిష్కారం అక్కడే ఉంది. పరిష్కారం ఎందుకంటామంటే దానికి ఫలితాలు అనుభవించాల్సిందే కాబట్టి ఇక్కడే ఉంది. కర్మకు తగ్గ ఫలితం అనుభవించాల్సిందే ప్రతి ఒక్కరు. కానీ దీంట్లో మళ్ళీ ఇంకొకటి ఉంది, గతంలో ఏదో పాపాలు చేశారు కాబట్టి ఈ రోగాలతో అనుభవిస్తున్నారు. అటువంటి వాళ్ళు ఇక్కడికి రాగానే దానికి కర్మను ఇక్కడికి రాగానే ఎలా అవుతుందంటే, నేను ఇంతకుముందు మీకు చెప్పా, అన్ని తిరిగి చివరికి ఇక్కడికి వస్తున్నారు అనేసి. అంటే చివరికి చేరాల్సిన గమ్యం ఏంటంటే దైవమే. ఎక్కడెక్కడ ఎన్ని రకాలుగా మీరు ఎన్ని హాస్పిటల్ చూసుకోవచ్చు, ఇక్కడ హేతువాదం కావచ్చు, నాస్తికవాదం ఏదైనా కావచ్చు, అయినప్పటికీ కూడా వాళ్ళు భగవంతుని మీద నమ్మకం లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడక్కడ అన్ని తిరిగి లేదా భగవంతుని నమ్మకంతో పెట్టుకొని కూడా తిరిగినా కానీ వాళ్ళు చేసుకునే గతంలో చేసిన పాపకర్మలు అనుభవించే స్థితి తిరిగి చివరికి చేరే స్థానం ఏంటంటే ఈ కైలాసపురి భువనేశ్వర్ మా దగ్గరికి చేరగానే అప్పటికే వాళ్ళు తెంచుకునేటువంటి స్థితికి వస్తుంది. కర్మ తెంచుకునేటువంటి స్థితిలో ఇక్కడికి వస్తారు. ఇక్కడికి రాగానే అమ్మ దగ్గరికి వచ్చి 10 ప్రదక్షిణలు చేయగానే దశమహావిద్యా దేవతలు ఉన్నారు ఇక్కడ. ఈ 10 విద్యలకు ప్రదక్షిణ చేయగానే వాళ్ళ కర్మ తెగినంత వరకు ఉంటుంది. ఆ 10 ప్రదక్షిణలు చేసిన తర్వాతనే మేము వైద్యం కూడా ప్రారంభం చేస్తాం వాళ్ళకు. అది కూడా ఉంది ఇక్కడ, ఆ నియమం ఇక్కడ. మీరు ఎవరైనా కానీ ఇక్కడ అడుగు పెట్టగానే మొట్టమొదట మా సాధకులు ఎవరైనా కానీ చెప్పేది ఎవరంటే ముందు 10 ప్రదక్షిణలు చేసి రండి అంటారు. అది ఎవరైనా కావచ్చు,
ముందు 10 ప్రదక్షిణలు చేస్తేనే తర్వాతనే మేము ఏమైనా ముందుకు చేయగలుగుతాం. ఆ 10 ప్రదక్షిణలు చేయకుండా మా దగ్గరకు వచ్చినా కానీ మేము కూడా ఏం చేయలేం. ఆ స్థితి స్వామి ఇక్కడ. బాగుంది. ఇప్పుడు రకరకాల హీలింగ్ సంబంధించి ప్రక్రియలు ఉన్నాయి కదా, ప్రాణిక్ హీలింగ్ అంటారు, లేకపోతే రేకి కావచ్చు. సో అక్కడ ఎలా చెప్తుంటారంటే ఎవరైనా మీరు హీల్ చేసినప్పుడు, ఒకరి జబ్బు కానీ మీరు నయం చేసినప్పుడు అదొక కైండ్ ఆఫ్ ఎనర్జీ. సో అది వచ్చి మనం ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని హీల్ చేస్తారో వాళ్ళ యొక్క నెగిటివ్ ఎనర్జీ ఎంతో కొంత ఇవతల వ్యక్తి కూడా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే అతని రోగాలు ఇతను కూడా స్వీకరించాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది అని చెప్తారు. లేకపోతే ఎవరైనా బాగా హైయెస్ట్ స్పిరిచువల్ ప్రాక్టీస్ చేసి ఒక సాధన పద్ధతిలో ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అలాంటి మాస్టర్ ఉన్నప్పుడు వాటిని అలా నలిఫై చేస్తారు, కొట్టివేయగలరు ఆ శక్తి ఉన్నప్పుడు. లేకపోతే సాధారణంగా ఎవరైనా అట్లా ఒకరిని ఒకరు తీసినప్పుడు వాళ్ళ కర్మల్లో మనం పాల్పంచుకున్నట్లు అలా భావించాల్సి వస్తుంది అంటారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ మీరు మీతో పాటు సాధకులు కూడా వాళ్ళందరికీ సహాయం చేస్తున్నారు వాళ్ళ రోగాలు నయం చేయడం. దీంట్లో ఏమన్నా వాళ్ళ కర్మల్ని అనుభవించాల్సి రావడం అట్లాంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయి? ఇక్కడ సాధకుల మీద ఎలాంటి దుష్ప్రభావం పడదు. అవతల వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా కావచ్చు, వాళ్ళది ఎంత నెగిటివిటీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ నుంచి ఆ నెగిటివిటీ తొలగించేటప్పుడు ఆ నెగిటివిటీ ఇంకో చోటు చేరాల్సిందే. ఎక్కడైనా జరిగేది ఇది, సైన్స్ కూడా ఇదే ఉంది. బట్ అక్కడ ఏం జరుగుతుందంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి నెగిటివిటీని తొలగించేటప్పుడు ఇక్కడ సాధకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇక్కడ చేసేటువంటి వాళ్ళు, ట్రీట్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ మొట్టమొదటి వాళ్ళు విశ్వశక్తి నుంచి ప్రాణశక్తిని తీసుకునేటువంటి సాధన చేస్తారు ఇక్కడ యోగ క్రియల ద్వారా. ఆ యోగ క్రియల ద్వారా వీళ్ళు ఇప్పటికే 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు శిక్షణ పొంది ఉన్నారు. ఆ పొందడం ఎలా పొందాలంటే ఈ స్థానం కాదు, కొండలు, కోనలు, నదులు, సెలయేర్లు, అట్లా ఊరి బయట ఇక్కడ దూర ప్రాంతాలకు వెళ్తాం, మానవ సంచారం లేనటువంటి ప్రాంతానికి వెళ్తాం. అక్కడికి వెళ్ళేసేసి అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి సాధన చేస్తారు యోగ క్రియల ద్వారా. అక్కడ ఏం చేస్తారంటే అంతరిక్షంలో ఉన్నటువంటి విశ్వశక్తి నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తులను విశ్వశక్తి నుంచి తీసుకునేసి వీళ్ళు అక్కడ తీసుకునేది ఏంటంటే ప్రాణాధారితమైనటువంటి శక్తిని వీళ్ళు స్వీకరిస్తారు. తీసుకున్న తర్వాత తాము తీసుకున్నటువంటి ఆ ప్రాణశక్తిని ఎవరికి ఏ మేర అందించాలనో అంత మేర మాత్రమే అందిస్తూ ఉంటారు. అక్కడ ఏమో రిఫ్లెక్ట్ అనేది ఉండదు. ఇక్కడ నుంచి పంపిన తర్వాత అక్కడ నుంచి మళ్ళా యువతకు రాదు. ఎందుకోసం అంటే ఈ సాధకులు ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో, అంటే 10 మందికి సమాజానికి ఉపయోగపడాలనేసి తాము శక్తిని కోలుతూ ఉంటారో, అటువంటి సందర్భంలో వాళ్ళు ఏం చేస్తారంటే బంధనం తయారు చేసుకుంటారు. మొట్టమొదటి ఇక్కడ మహోదరగా ఇక్కడ ఉన్నటువంటి దశమహా విద్యా సాధకులకు చాలా పెద్ద సమస్యలను వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. అటువంటి అన్నిటికీ కూడా మొట్టమొదట వీళ్ళ సెల్ఫ్ ప్రొడక్షన్ అనేది ఇక్కడ ఏర్పడుతుంది. అదే కంటే సాధన ద్వారానే మొట్టమొదట వీళ్ళని వీరు బంధనం చేసుకుంటారు. ఫస్ట్ వీళ్ళకు ఎలాంటి హాని కలగకుండా, ఎలాంటి అవరోధాలు కలగకుండా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సాధకులు మొట్టమొదట చేసే పని ఏంటంటే ఈ విశ్వశక్తిని ప్రాణశక్తిని స్వీకరించడము, యోగ క్రియలు, నేత్రత్రయంబరి విద్య, ఇవన్నిటికంటే ముందు సెల్ఫ్ ప్రొడక్షన్ అనేది కావాలనేసి మొట్టమొదట వీళ్ళకు బంధనం అనేది ఏర్పడుతుంది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ, ఈవెన్ ఇప్పుడు కరోనా కూడా మాస్కులు లేకుండానే ఇక్కడ సర్వీస్ చేశారు. కరోనాలో కూడా మాకు దాదాపు ఎవరే కానీ ఇంజక్షన్ కూడా తీసుకోలేదు. ఆ మాట చెప్పకూడదు కానీ తప్పదు, కానీ ఉండగలుగుతారు. మాస్క్ కూడా లేకుండానే కూడా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నారు. దానికి కారణం ఏంటంటే వీళ్ళు తీసుకున్నటువంటి ఆ బంధన శక్తి. తమకు తాము సెల్ఫ్ ప్రొడక్షన్ గా బంధనం ఏర్పాటు చేసుకుంటారు. అది ఎలా పనిచేస్తుందంటే తమకు కొంత మేర ఆరాస్ అనేది ప్రొడక్షన్ ఇస్తూ ఉంటాయి. ఒక తాను వెళ్ళేటువంటి ఏ మార్గమైనా, ఏ స్థానమైనా కావచ్చు, ఎక్కడికైనా కావచ్చు, తన చుట్టూ కొంత ఆరాస్ అనేది కొంచెం స్ప్రెడ్ అయి ఉంటాయి. ఆ ఆరాసం దాటి లోనికి రావాలంటే వీళ్ళని మించినటువంటి శక్తి అవతల వాళ్ళకు ఉండగలగాలి. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి సాధకులు మొట్టమొదట సాధన చేసి సెల్ఫ్ ప్రొడక్షన్ సాధించిన తర్వాతనే అవతల వాళ్ళకి ఈ యొక్క విశ్వశక్తి నుంచి స్వీకరించిన ప్రాణశక్తిని వాళ్ళకి అందించగలుగుతున్నారు. ఇప్పుడు ఎటువంటిదైనా కావచ్చు, ఇప్పుడు ఒక వ్యక్తికి అనారోగ్యంతో ఉంది, ఒక వ్యక్తి ఎవరైనా కావచ్చు, అటువంటి వాళ్ళని ఆ మనిషిని చూడగానే వాళ్ళ చుట్టూ కొన్ని ఆరాస్ వస్తూ ఉంటాయి. ఏ ప్రాంతంలో అయితే గనక ఆరాస్ తగ్గుతూ ఉంటాయో ఆ అవయవం మీద రుగ్మత ఉంది అని కనుక్కోవచ్చు. ప్రతి మనిషి ఇప్పుడు మీరు ఎవరైనా కావచ్చు, ఇలా చూసేటప్పుడు శరీరం చుట్టూ కొన్ని ఆరాస్ వచ్చి ఉంటాయి. అలా ఆరాస్ చూసే సందర్భంలో కొందరికి హార్ట్ ప్రాబ్లం ఉన్న చోట ఆ హార్ట్ దగ్గర ఆరా తగ్గుతుంది, ఆడ ప్రాణశక్తి తక్కువ ఉంది. ఆ పాయింట్ మేము దాన్ని గుర్తిస్తాం, అది ఎక్కడ ఏ విధంగా అనేసి దానికోసం మళ్ళా కొంచెం రీసెర్చ్ అన్వేషణ చేసేసి తర్వాత అది ఎంత మోతాదులో పంపాలనో ప్రాణశక్తి ఆ ప్రాంతానికి పంపిస్తాం. ప్రాణశక్తి ద్వారా అంటే విశ్వశక్తిని స్వీకరించిన ప్రాణశక్తిని ఆ యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవాల్లోకి పంపిస్తాం.
కానీ అవయవాల్లోకి పంపించాలంటే ఇంకా మొట్టమొదట ఈ సాధకులు లేదా ట్రీట్ చేసేటువంటి వాళ్ళు ఏం చేయాలంటే షట్చక్ర సాధన మీద పట్టు ఉండాల. తాను పొందినటువంటి షట్చక్ర సాధన తాను ఒక్కరు చేయడం కాదు, అవతల వాళ్ళలో కూడా ఉన్నటువంటి షట్చక్రాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా క్లీన్ చేయగలగాలి. ఇప్పుడు అనాహత చక్రం ఉంటుంది, అలా ఏదైనా కావచ్చు, ఆగ్నేయ చక్రం కావచ్చు, సహస్రారం కావచ్చు, ఆజ్ఞ కావచ్చు, విశుద్ధ కావచ్చు, అనాహత కావచ్చు, అలా మూలాధారం వరకు ఉన్నటువంటి 7 చక్రాలలో ముఖ్యంగా 6 చక్రాలు, షట్చక్ర ఆగ్నేయ చక్రం నుంచి మూలాధారం వరకు ఉన్నటువంటి ప్రతి చక్రానికి అంటి పెట్టుకొని కొన్ని అవయవాలు ఉంటాయి. ఈ యొక్క మూలాధార చక్రం దగ్గర ఉన్నటువంటి దానిని మేము చూస్తూ అక్కడ ట్రీట్ చేసినామంటే కనుక, ఆ ట్రీట్మెంట్ జరిగిందంటే కనుక దానికి అంటి పెట్టుకున్నటువంటి అవయవాలన్నిటిలో కూడా రుగ్మతలు కలిగినటువంటి అవయవాలు ఏవైనా ఉంటే కనుక ఆ రుగ్మతలు తొలగిపోతాయి. అంటే ఈ షట్చక్రాన్ని అనుబంధంగా ఉన్నటువంటిది. ఈ విధంగా మొత్తం షట్చక్రాలన్నిటికీ అనుబంధంగా ఉన్న అన్ని అవయవాలను కూడా ఈ ప్రాణశక్తిని షట్చక్రాల మీద ప్రయోగం చేస్తూ దానికి అనుసంధానంగా ఉన్నటువంటి అవయవాలన్నిటి కూడా పంపింగ్ చేయబడుతుంది. అలా ప్రాణశక్తి అలా పంపింగ్ చేయడం ద్వారా కూడా మీనట్టు హీలింగ్ ఇవన్నీ ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. అంటే దానివల్ల ఏమవుతుందంటే మా సాధకులకి ఎవరికే కానీ ఈ వామయుక్తంగా జరిగేటువంటి ఈ క్రియల్లో వామయుక్తంగా, దక్షిణయుక్తంగా అయితే ఇంకా పొందాల్సి ఉంది. వామయుక్తంగా పొందేటువంటి ఎవరికే కానీ రియాక్షన్ అనేది ఉండదు, రిఫ్లెక్ట్ అనేది ఉండదు, వీళ్ళ మీద ఎటువంటి వ్యతిరేక ప్రభావం అనేది ఉండదు, దుష్ప్రభావం అస్సలు ఉండదు వీళ్ళ మీద. సంతోషం. ఇప్పుడు మీరు చెప్పారు కదా, మన విశ్వం నుంచి విశ్వ చైతన్య శక్తిని తీసుకునేసి మనిషి యొక్క శరీరంలోకి వెళ్ళేసి తర్వాత వచ్చేసి వివిధ క్రియల ద్వారా షట్చక్ర భేదం చేయటము, ఈ క్రియలు చెప్పారు. ఇప్పుడు ఒక నార్మల్ యూత్ లేకపోతే ఒక యువకుడి కానీ యువకురాలు కానీ సహజంగా ఎలా అడుగుతుంటారంటే ఏంటి ప్రూఫ్, మీరు ఏమైనా చూసారా కళ్ళతో? ఇలా సహజంగా ఎక్కడికైనా మనం వెళ్ళి ఇలాంటి విషయాలు మాట్లాడినప్పుడు సహజంగా అందరూ అడిగే ప్రశ్నిస్తారు. ఇలా ప్రూఫ్ అడిగిన వాళ్ళకి మనం మీరు ఎలా సమాధానం చెప్పాలి? ఆ ప్రశ్న నన్ను ఎవరు వేస్తారో వాళ్ళకి నేను సమాధానం ఒకటి అంటే వాళ్ళని ముందు పరిశీలిస్తా ఫస్ట్. ఇప్పుడు మిమ్మల్నే పరిశీలించా, అద్దాలతో సంబంధం లేకుండా యాక్చువల్గా అయితే ఇంకా మీకు ఎడమ కన్ను మీద ఎక్కువ ప్రభావం ఉంది. యాక్చువల్గా దాని మీద వచ్చిన నాడి ఉంది కదా, ఇక్కడ రూట్ వచ్చి ఉంటుంది కదా, ఇట్లా మొత్తం మర్మా పాయింట్లు 7 మర్మా పాయింట్లు ఉంటాయి తలలో ఈ కాస్త, అందులో 3వ మర్మా పాయింట్ మీకు వీక్ గా ఉంది. ఆ తర్వాత మీరు రిపోర్ట్ చూసుకున్న తర్వాత మీకు ఏదేది ఎంత మోతాదులో అంటే సైట్ కావచ్చు, ఈవెన్ హెడేక్ కావచ్చు, అది ఎంత మోతాదులో ఉన్నది ఒకసారి రిపోర్ట్ నేను ఇక్కడ నుంచి చెప్పేస్తా, మీరు పోయి చూసుకోండి. ఇంటికి పోయిన తర్వాత అయ్యో కరెక్ట్ చెప్పారు అనేది సరిపోతుంది అంతే, ఇంకేం లేదు. వాళ్ళలో కొందరికి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, ఈవెన్ ఈఎస్ఆర్ అని ఉంది కదా, ఈఎస్ఆర్ ఎంత పర్సెంటేజ్, ఈవెన్ బ్లడ్ ఎంత పర్సెంటేజ్ ఉండేది కూడా ఈ ఆరాసను బట్టి చెప్పేయచ్చు. అది ఈ విద్యలో ఉంది, యోగ క్రియ ద్వారా నేర్చుకోవచ్చు వామయుక్తంగా. దీని ద్వారా ఎవరైతే మనం ఇంటర్వ్యూ చేసింటారో ఆ సమయంలో వాళ్ళలో ఉన్నట్టు రుగ్మతలు వాళ్ళకే తెలియజేస్తాం, అప్పుడే అర్థమైపోతుంది, సరిపోతుంది అంతే. మీకు లెఫ్ట్ ఇయర్ కూడా కాస్త దిమ్ము ఉంటుంది ప్రెసెంట్, ఇప్పుడు మీ సిచ్యువేషన్ కూడా అదే, అది ఆ విధంగా చెప్పింది వాస్తవం. ఎడం కన్నా అయితే మీరు చెప్పినట్లుగా ఆరాస్ లో అక్కడ వీక్ గా కనపడుతుంది నాకు, సో ఆ విధంగా మనం ముందే చెప్పేయచ్చు. అట్లా ఇది ఎవరైనా నేర్చుకోవచ్చు స్వామి? నేర్చుకోవచ్చు. సమయం కేటాయించగలగాలి, సహనత ప్రధానంగా ఉండాలి స్వామి. ఇది దశమహావిద్యల్లో భాగమా లేకపోతే ఇది వేరే వస్తుంది స్వామి? దశమహావిద్యలను మేము సమాజ హితం కోరి సాధన చేస్తున్నాం. అలాగే ఈ దశమహావిద్యలో థియరాటికల్, ప్రాక్టికల్ 2 రకాలుగా ఉన్నాయి. ప్రాక్టికల్ గా మొట్టమొదటి మేమేం చేస్తామంటే, థియరాటికల్ గా అంటే ఏదో పుస్తకం చదివి కాదు, ఇక్కడ అసలు పుస్తకాన్ని ఎక్కడ మేము ఈ విద్యలో ఉపయోగించాం. కేవలం వినడం ద్వారా, మంత్రం వినడం ద్వారా, శ్రవణం చేయడం ద్వారా మాత్రమే విద్య ముందుకెళ్తూ ఉంటుంది. చెప్పడం ద్వారా, శ్రవణం చేయడం ద్వారా విద్య ముందుకెళ్తూ ఉంటుంది తప్ప పుస్తకాల్లో చూసి రావడం కానీ ఇంకొకటి ఇక్కడ జరగదు. ఇప్పుడు కాళీ మీకు చెప్పాలి, విద్య వరకు వచ్చారు కదా, కాళీ అంటే ప్రాణశక్తిని ఉత్పత్తి చేసేది కాళీ. మనిషి శరీరాన్ని కాళీ అంటే అందరూ ఏమనుకుంటారంటే సంహార శక్తి కలిగినటువంటిది, కేవలం సంహారం మాత్రమే చేస్తుంది ఆమె అంటారు. కాదు, కాళీ నుంచే మనం ప్రాణశక్తిని స్వీకరిస్తున్నాం కాళీ ద్వారా. తర్వాత తాను స్వీకరించినటువంటి ఆ యొక్క శక్తి ద్వారా కొన్ని సమస్యలను, ఎటువంటి సమస్యలైనా దాటించగలిగేది తార. ఆ తర్వాత ఉత్పత్తి కాబడినప్పుడు ఏదైనా పదార్థాన్ని ఉత్పత్తి చేయాలంటే షోడశి చేస్తుంది. ఒక మనిషి శరీరంలో, ఒక మనిషి శరీరం గురించి మాత్రమే చెప్తున్నాను, ఇంకా బాహ్య ప్రపంచం ఇదే జరుగుతూ ఉంటుంది ఈ విధంగా. అలాగే ఒక పదార్థాన్ని ఉత్పత్తి చేసేది షోడశి అయితే, దాన్ని విభజించి సమపాలలో అందించేది భువనేశ్వరి అవుతుంది. సమపాలలో అందినటువంటి ఆ యొక్క పదార్థాన్ని సోహం చేసేది త్రిపుర భైరవి అవుతుంది.
సోహం చేసిన తర్వాత ఎంత మేర ఇది ఉపయోగం ఉందో నిరుపయోగమా అని ఫిల్టర్ చేసేది అంటే ఇడా పింగళ సుషుమ్న చిన్న మస్తా చేస్తుంది. ఆ తర్వాత ఈ స్థితిలో ఉన్నప్పుడు తాను సమృద్ధిగా ఉన్నాము అనేటువంటి క్రమశిక్షణ తప్పేటువంటి స్థితిలో ధూమావతి వచ్చి క్రమశిక్షణలో పెడుతుంది. ధూమావతి వస్తుంది. తర్వాత క్రమశిక్షణలో ఉన్న తర్వాత తన యొక్క శక్తియుక్తులన్నింటినీ విపరీతంగా వినియోగించేటువంటి స్థితిలో బగలాముకి వచ్చి స్తంభన చేస్తుంది. ఇంతలోనే ఉండాలా అనేసి బగలాముకి. ఆ తర్వాత ఏం చేస్తుంది, ఇవన్నీ సమకూరిన తర్వాత మత్తమాతంగి దేవత వస్తుంది. సర్వ విద్యలను తానే పొందినటువంటి స్థితిలో మత్తమాతంగి దేవత వచ్చి జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ సమయంలో అంటే తాను ఆహారం తినకుండా ఉన్నప్పుడు నీరసంగా ఉన్నటువంటి ఏమి మనం చేయలేం, కానీ సమృద్ధిగా అన్ని విద్యలను అన్ని రకాలటువంటి మన అవసరాలన్నీ తీరిన తర్వాత దానిని ఈ యొక్క శరీరాన్ని, ఈ యొక్క మనసుని, ఈ యొక్క బుద్ధిని, ఈ యొక్క మేధను, ఈ యొక్క శ్రద్ధను సరైన మార్గంలో నడిపించడానికి అప్పుడు మత్తమాతంగి దేవత వస్తుంది. 9వ విద్య. ఈ మత్తమాతంగి దేవత విద్య వచ్చిన తర్వాత ఆమె ఏం చేస్తుంది, ముందుకు నడిపించేటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తుంది. అక్కడ ఏమవుతుందంటే మనకు ఐశ్వర్యం కావాలి. అప్పుడు మన చివరన కమలాత్మిక అంటే దశమహా విద్యలు అనేది మన మీద ఒక రూపం, ఒక మనిషి రూపంలో ఉన్నాం కాబట్టి ఒక మనిషి రూపంలో కనపడుతున్నాయి, కానీ అవి ఒక బాధ్యతలు. ఆ దశమహా విద్యలు ఒక శరీరంలో ప్రతినిత్యం జరిగేటువంటి ఒక మనిషి ప్రతినిత్యం జరిగేటువంటి దినచర్యలో భాగంగా ఆ యొక్క బాధ్యతలు అంతే. ఏవి దశమహా విద్యలు అంటే ఇవి ఒక మానవ సాధారణ మానవుని రూపంలో ఆలోచిస్తే ఇలా. అలాగే విశ్వశక్తి ఇంకా కాస్త ముందుకు వెళ్దాం. ఈ విశ్వశక్తి నుంచి ప్రాణశక్తిని స్వీకరించడంలో ఉపయోగపడేది ఖాళీ అయితే దాన్ని వినియోగించేటప్పుడు ఉపయోగి తార అవుతుంది. ఇప్పుడు పరమాణువులు అన్ని కలిపి ఏ విధంగా అయితే అణు అనేది తయారవుతుందో అలాగే ఇప్పుడు చైనా ఉంది, పాకిస్తాన్ ఉంది, కొన్ని శత్రు దేశాలు ఏమైనా ఉంటాయి. అక్కడ ఆయుధాలను స్తంభన చేసేటువంటి నిర్వీర్యం చేసేటువంటి శక్తి ఇదే స్థానంలో కూర్చొని వాటిని నిర్వీర్యం చేయొచ్చు. ఏ విధంగా అంటే బగలాముఖి విద్యను ప్రవేశపెట్టి మన శత్రు దేశాల యొక్క ఆయుధాలను స్తంభన చేసేయచ్చు, అంత శక్తి ఉంది. అలాగే ఈ మన యొక్క ఇక్కడ కొన్ని విద్యలను వినియోగించి శత్రు దేశాలలో కరువు కాటకాలు వచ్చేటట్టు చేయొచ్చు. కానీ అంత సమానమే అక్కడ ఇక్కడ అంతా. ఎంత కాలం అయితే గనక సమతుల్యతలను బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటామో అంతకాలం మనుగడ ఉంటుంది. ఈ అసమతుల్యతను బ్యాలెన్స్ చేయలేకపోయినటువంటి స్థితిలో ఇవన్నీ స్ప్రెడ్ అవుతా ఉంటాయి. చాలా ప్రశ్నలు అయితే నా మైండ్ లో మెదులుతున్నాయి స్వామి. కాకపోతే ఇప్పుడు మనకు దశమహావిద్యలో 10 మంది దేవతలు ఉన్నారు. ఇక్కడ మీరు ప్రత్యేకించి భువనేశ్వరి మాతకి మందిరం నిర్మించి పూర్ణం చేస్తున్నారు. ఏదైనా ప్రత్యేకించి ఏదైనా కారణం ఉంది? ప్రత్యేకించి కారణం అంటే భువనేశ్వరి దేవత అంటే అంతరిక్షానికి అధినేత్రి, ఇన్ఫినిటీ, అంతము లేనిది, ఖండించబడనిది ఆ తల్లి. ఆ విద్య భువనేశ్వరిలో ఇది మనం చెప్పుకున్నాం, విభజించి దాన్ని అందరి సమతుల్యంగా అందజేస్తుంది అన్నాం. అంత శక్తి భువనేశ్వరి తత్వంలో ఉంది కాబట్టి ఆ తత్వంలోనికి దశమహావిద్యలను ప్రవ్యాసిక చేశాం. కాళీ నుంచి కమలాత్మిక మాత వరకు అన్ని విద్యలను ఒకే చోట ప్రవ్యాసిక చేసి ఒకే రూపంలో ఒకే మూలమూర్తిలో 10 విద్యలను చూసేటువంటి స్థానం ఏదంటే ప్రపంచంలో ఉండేది ఒక్క మందిరమే. ఇక్కడ అలంకారాలు ఉండవు, ఆర్భాటాలు ఉండవు, కేవలము వాస్తవికత మాత్రమే ఉంటది. భ్రమ, భావన, వాస్తవం ఏ విధంగా అయితే ఉంటుందో ఇక్కడ భ్రమలు ఉండవు. అంటే అలంకారాలు చేసి ఇదే వాస్తవం అని చూపించేది ఉండదు. అలాగే ఆర్భాటాలు చేసి ఇదే భావనలో ఉండేది అనేది చూపించదు. ఇక్కడ కేవలం వాస్తవం, తల్లి బిడ్డల మధ్య. ఇది మనము మన అమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు, మన పుట్టింటికి వెళ్ళినప్పుడు ఎంత ఆనందం పొందగలుగుతున్నారో అలా ఇక్కడ ఇంటికి రమ్మంటుంటా. ఇది ఒక ఇల్లు, మన పుట్టినిల్లు, అమ్మ ఉంది, అమ్మ దగ్గరకు వచ్చి సేవ చేద్దాం అంతే. ఇది మందిరం అన్న, ఎక్కడ గుడి అనేది కూడా ఉండదు. ఇక్కడ దశమహావిద్యలకు నిలయమైన కొలువైనటువంటి ఈ తల్లి భువనేశ్వరిలోకి 10 విద్యలను తాను నింపుకోగలదు. కాళి నింపుకోలేదు, తార నింపుకోలేదు, షోడశి నింపుకోలేదు, కేవలం భువనేశ్వరి మాత్రమే నింపుకోగలదు. ఇప్పుడు మణిద్వీపానికి వెళ్ళిన తర్వాత మణిద్వీపంలో భువనేశ్వరి తత్వం కనపడుతుంది కానీ కాళీ తత్వం కనపడదు ఎక్కడే కానీ. అలాగే మణిద్వీపంలో భువనేశ్వరి మాత ఎలా ఉంది, రత్నఖచ్చితమైన సింహాసనమున ఆమె కూర్చుని ఉన్నప్పుడు కోటి సూర్య ప్రబల కాంతితో వెలుగొందేటువంటి ఆ స్థానాన్ని కాళీ, తార, షోడశి తక్కిన మొత్తం అన్ని దేవతలతో పాటు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఆమె రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంటే ఆ తత్వం భువనేశ్వరి అంటే భువన భాండాలు అన్నిటికీ కలిపి ఈశ్వరి. అందుకనేసి ఆ తల్లి రూపంలోకి భువనేశ్వరిలోకి తక్కిన విద్యలన్నిటి కూడా ప్రవ్యాసిక చేసి దశమహావిద్య శ్రీ భువనేశ్వరి దేవి మందిరం అంటున్నాం ఇక్కడ. ఇప్పుడు దశమహావిద్యలకి తర్వాత శ్రీ విద్యకి ఏంటి స్వామి? రెండు ఒకటే స్వామి.
తేడా. ఇప్పుడు ఈ 10 మంది ఏవైతే దేవతామూర్తుల పేర్లు మీరు చెప్పారో వీటిలో ఎక్కడే కానేసి వారాహి దేవి కానీ లేకపోతే ప్రత్యంగిరా దేవి కానీ లేకపోతే మనకు సహజంగా అందరు కనబడి బయట సరస్వతి దేవి, దుర్గాదేవి, ఈ పేర్లు ఎక్కడ వినపడలేదు లేకపోతే ఇక్కడ ఆదిదేవత, ప్రతిదేవత, వేద దేవత అని ఉన్నారు. పరదేవత మనం ప్రధానంగా ఆశ్రయించేది పరదేవతను. పరదేవతను ఆశ్రయించినప్పుడు అసలు దశమహావిద్యలు పుట్టింది కూడా మీకు చెప్పాలి. ఇప్పుడు దక్షయజ్ఞం జరుగుతూ ఉంది. దక్షయజ్ఞానికి ముందు ఆ పార్వతీమాత నేను నా తండ్రిగా నిర్వహించేటువంటి యజ్ఞానికి వెళ్లాల్సిందే అని గట్టిగా అంటుంది. వద్దు, పిలవని పేరండానికి వెళ్ళకూడదని అక్కడి సామెత పుట్టింది. అలా ఆ పరమశివుడు వడ్డు అని వారించినప్పుడు ఆ తల్లి తన యొక్క శక్తులన్నీ ఒక్కసారిగా చూపిస్తుంది. అక్కడ మొట్టమొదట దశమహావిద్యలు పరమశివుడు మొట్టమొదట దర్శనం చేసుకున్నాడు అంటారు. పార్వతీదేవి నుంచి ఉద్భవించాయంట అనే శక్తితత్వము. శివశక్త్యాయుక్తో ఏది శక్త ప్రభావితం నచేదేవో నకలు స్పందించి అనేసి మనం సౌందర్య లహరిలో మొట్టమొదటి స్తోత్రం అది ఎప్పుడు మనం చెప్పుకునేది ఇది. ఆ స్తోత్రంలో మొట్టమొదటి శివుడు సైతము తపోదీక్షలో ఉంటాడు. ఎవరి కోసము? శక్తి కోసం. ఆయనకి ఏం అవసరం ఉంది? ఏమి అవసరం లేదు. కానీ శక్తిని కోరుకుంటూ తాను తపోదీక్షలో ఉంటాడు. ఎప్పుడైతే ఈ యొక్క శక్తి తత్వం, పార్వతి తత్వం ఆయనలోకి ఏకమవుతుందో, ఆ యొక్క శక్తి ఆయనలో చేరుతుందో అప్పుడు ఆయన స్పందించగలుగుతున్నాడు, ఏమైనా చేయగలుగుతున్నాడు. అంతవరకు ఆయన తపోదీక్షలో ఉన్నాడు పరమశివుడు. అలాగే బ్రహ్మ అయితేనేమి ఆ యొక్క శక్తితత్వం ఆయనలో చేరితేనే ఆయన సృష్టి చేయగలుగుతున్నాడు. శక్తితత్వం లేకపోతే ఆయన ఏం చేయలేడు. ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడే అన్నారే సామెత ఇక్కడ నుంచి పుట్టింది, అలాగే ఉండిపోవాల్సిందే. బ్రహ్మ అయితే విష్ణువు కూడా తన వక్షస్థలంలో శ్రీ మహాలక్ష్మి వచ్చి చేరితే తప్ప ఆయన స్థితి చేయలేడు. ఆ విధంగా ఇంకా శివుడు కూడా అంతే, తపోదీక్షలో ఉండాల్సిందే. ఎప్పుడైతే శక్తితత్వం ఇలా వచ్చి చేరుతుందో అప్పుడు శివశక్తి తత్వంతో ఈ మన సృష్టి స్థితి లయ కార్యాలు జరుగుతూ పోతున్నాయి. ఇక్కడ దశమహావిద్యలు ఆవిర్భావం అక్కడ జరిగింది అంటారు. అక్కడ ఇటువంటి ప్రధానమైనటువంటి ఆ యొక్క శక్తుల్ని ఆశ్రయించినప్పుడు ఈ ఉపదేవతలు ఇంకా మనకు అక్కడ, కానీ మన యొక్క సాధకుల యొక్క రక్షణార్థం ప్రత్యంగిర ప్రతి ఒక్కరు చేస్తారు. ఇక్కడ సాధన చేయాల్సింది. వారాహి నవరాత్రుల్లో ప్రతి ఒక్కరు ఇక్కడ వారాహి కూడా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అలాగే భువనేశ్వరి మాత యొక్క పరిచారికలని కొందరు ఉన్నారు. 64 శక్తులు ఉన్నాయి. యక్షిణి దేవతలు ఉన్నారు, కుబేరాది దేవతలు ఉన్నారు, ఇంద్రాది దేవతలు ఉన్నారు, నవగ్రహాలు ఉన్నాయి, నక్షత్రాది దేవతలు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి సాధకులు నవగ్రహోపాసన జరుగుతుంది. ఇక్కడ నవగ్రహాలను కూడా ఆరాధన జరుగుతుంది. ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. అలాగే నక్షత్రాలకు పూజలు జరుగుతున్నాయి. ఈ విధంగా అన్నిటికీ కూడా చేస్తూ ప్రధాన దేవత పరదేవత ఎవరైతే ఉంటారో వాళ్ళను మాత్రమే మేము అంటి పెట్టుకుని ఉంటాం. మనం ఏ పూజ చేసినా గణపతితో మొదలు పెట్టాలంటారు కదా. అలాగే దశమహావిద్యలో కూడా గణపతి ప్రధానం. ఎందుకంటే మీరు ఖచ్చితంగా ప్రశ్నించినారు. మనము షట్చక్రాల సాధన చేయాలంటే గణపతి కాడికి వెళ్తాం. ఎందుకంటే మూలాధారం దగ్గర ఉన్నటువంటి ఎవరు? గణపతి అధిపతి, అది దేవత గణపతి. అక్కడ ఆయన ఎలా ఉంటా అంటే 7 తొండాలు కలిగినటువంటి ఏ విధంగా అయితే ఉంటుందో అక్కడ ఉంటుంది. మూలాధారం దగ్గర 3.5 చుట్లు చుట్టబడినటువంటి సర్పం ఏ విధంగా అయితే బుసలు కొడుతూ ఉంటుందో పైకి, ఆ స్థానం ప్రారంభ స్తంభం ఏదైతే ఉందో దానికి అధిపతి ఎవరంటే గణపతి. ఆ గణపతి మూలాధారం చక్రం దగ్గర గణపతి నమస్కారం చేసుకున్న తర్వాతనే స్వాధిష్టానానికి వెళ్తాం. స్వాధిష్టానం దగ్గర ఆడ బ్రహ్మ ఉంటాడు. ఇంకా తర్వాత మణిపూరక చక్రం దగ్గర విష్ణువు ఉంటాడు. ఇంకా అనాహత చక్రం దగ్గర రుద్రుడు ఉంటాడు. ఆ తర్వాత విశుద్ధ చక్రం దగ్గరికి వెళ్తే కనుక అక్కడ జీవుడు ఉంటారు. అయిపోయింది. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎక్కడో లేరు, ఇక్కడే ఉన్నారు. అహం బ్రహ్మాస్మి అంతే, అయిపోయింది. ఆ విధంగా అందువల్ల ప్రారంభం మూలాధార చక్రము. సప్తధాతువులు నమస్కారం చేసుకునే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అధిదేవత, అక్కడ ఉన్నటువంటి దేవత ఎవరంటే గణపతి. ఆ దేవత గణపతి నమస్కారం చేసుకొని ఆ నుంచి ప్రారంభం చేసినట్టే ప్రతి విద్యకు కూడా ఏదైనా కావచ్చు, గణపతిని స్మరణ చేయండి, ఏది చేయలేము. మనకు ప్రతి ఒక్క చక్రానికి ఒక్కొక్క అధిదేవత ఉంటారు కదా, మూలాధారం దగ్గర నుంచి సహస్రాధారం. ఇవి కాక మనకు నాడులు కూడా చెప్తారు. ఈడనాడి, పింగళ నాడి, సుషుమ్న, ఈడ పింగళ సుషుమ్న, చిన్నమస్త. ఈ నాడులు కూడా ఏమైనా ప్రత్యేకించి ఉంటారు అధిదేవతలు? షడంగాది దేవతలు, వసిన్యాది దేవతలు, లసిన్యాది దేవతలు, అలాగే కాకినియాంబ దేవతలు ఉన్నారు. ఒక్కొక్క చక్రానికి ఇప్పుడు మనము లింగభైరవి ఆరాధన జరిగిందంటే కనుక ఆ రోజు మీరు రాగలిగితే కనుక ఆ రోజు ఆ మూలాధారం దగ్గర నుంచి కాకినియాంబ, లసిన్యాంబ, ఈ విధంగా వసిన్యాది దేవతలందరినీ కూడా మనం ఇక్కడ ఆరాధన చేస్తాం. అలాగే మూలాధారం చక్ర దగ్గర నుంచి మొట్టమొదటి 4 దేవతలు వస్తారు. ఆ దేవతలు అంటే ఇప్పుడు మొత్తము ఇప్పుడు కాళీమాత మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. కాళీమాత మెడలో వేసుకొని ఉంటుంది. వాటి ఏమంటారు? కపాలాలు అంటారు మీరు. ఆ 50 కూడా 50 ఉంటాయి.
ఆ 50 కపాలాలు మనం అందరం అంటున్నాం బైక్ కనపడేది. యాక్చువల్ గా చెప్పాలంటే వాస్తవంగా అయితే గనక అవి కపాలాలని మనం అనుకుంటున్నాము. అవన్నీ కూడా మనలో ఉన్నటువంటి చక్రాల్లో ఉన్నటువంటి పద్మదళాలు. మూలాధారం చక్రం దగ్గర నుంచి ఆజ్ఞా చక్రం దగ్గరకు ఉన్నటువంటి అన్ని చక్రాల్లో ఉన్నటువంటి పద్మ దళాలు 50 ఉంటాయి. ఆ 50 తాను ధరించి ఉంటుంది అమ్మ. ఆ విధంగా అందువలనేసి ఇలా కాళీమాత నుంచి కమలాత్మి మాత వరకు దశమహావిద్యలో ప్రధానంగా మాకు షట్చక్రాలను ఆశ్రయిస్తాం. అది కూడా ఉంది. ఇప్పుడు మనకు మన భారతదేశంలో రకరకాల పద్ధతులు ఉన్నప్పటికీ మూలంగా అయితే 2 విభాగాల్లో కనపడుతుంటాయి కదా, వామాచార పద్ధతి లేకపోతే దక్షిణాచార పద్ధతి. ఇక్కడ మీరు అవలంబించే పద్ధతి ఏంటి సార్? ఇక్కడ వామాచార పద్ధతి. ఇప్పుడు వామాచారం దక్షిణాచారాలు మళ్ళీ చూసుకున్నట్లయితే ఎక్కువ మంది పాటించి వచ్చి దక్షిణాచారంలోనే పాటిస్తున్నారు. ఎందుకంటే వామాచారాలు కొంచెం తీవ్రంగా ఉంటాయి అనేసి చాలా మంది నేర్చుకోవడానికి లేకపోతే సాధన చేయడానికి కూడా అంత కొంచెం విముఖత కనపడుతూ ఉంటుంది సార్ సహజంగా బయట సమాజంలో. మీరు ఎలా చెప్తారు సార్? అంటే ఈ వామాచారం నిజంగా అంతటి తీవ్రంగా ఉంటుందా, లేకపోతే జనాలు విముఖత చూపించడానికి కారణం ఏమంటారు? వామాచారం మీన్స్ ఇంగ్లీష్ లో లెఫ్ట్ లెఫ్ట్ తన నుంచి అన్నింటిని వదులుకోవాలంటుంది. అంటే అక్కడ 6 రకాలు మామూలు జనపదాల్లో చెప్పాను. ఈర్ష్య, ద్వేషం, అసూయ, కుళ్ళు, కుట్ర, కుతంత్రం. ఈ 6 ఈ శరీరాన్ని అంటనివ్వకుండా చూసుకోవాలి, లెఫ్ట్ చేయాలి. సెకండ్ వన్ దక్షిణ ఆచారంలో స్వీకరించాలి అంటారు. ఏదైనా ఒక కార్యం చేసిన తర్వాత కొంత తీసుకోవాలి అంటారు. ఇక్కడ విద్యను నమ్ముకోవాలి, విద్యను అమ్ముకోవద్దు అంటుంది ఈ వామాచారం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే తాను ఈ విద్యను ఆశ్రయించిన తర్వాత తన స్వప్రయోజనాన్ని ఆశించకూడదు. వామాచారంలో తన స్వప్రయోజనాన్ని ఎప్పుడైతే ఇంకా లెఫ్ట్ చేస్తారో, వామం వదులుతూ ఉంటారో, వదిలేస్తారో ఆ సమయంలో మాత్రమే వాళ్ళు సాధకులుగా మారగలుగుతారు. సో మనము వామాచారంలో ఉన్నత స్థితికి సాధనలో ఎదగాలంటే గనక తను చేస్తున్నటువంటి జీవన శైలిలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ వదులుకోవాల్సి వస్తుంది. అలా వదులుకోవాలంటే అందరూ ముందుకు రాలేరు. ఆనందకరమైనటువంటి జీవితం ఇదే మాకు అనేసి ఏదో లాభార్జన, ఏదో కొంత ఆర్జన చేసుకోవడము, ఇదే ఆనందం అని అంటారు. కానీ అక్కడ ఆనందం లేదు. జగజ్జీవన ఆనందకరం ఎక్కడ ఉంటుందంటే కేవలం వామాచారంలోనే ఉంది, వదులుకోవడంలోనే, త్యాగంలోనే ఉంది. ఆ త్యాగం ఎక్కడ ఉంటుందంటే వామాచారంలో ఉంటుంది. ఏదైనా ఒక పూజ కావచ్చు, హోమాలు కావచ్చు, ఏవైనా చేస్తే గనక ఎప్పుడైతే అక్కడ నుంచి చేపించుకున్నటువంటి వ్యక్తి నుంచి ఫలితం ఆశించకుండా ఉన్నామంటే అదే వామాచారం అనొచ్చు అంతే. అందువల్ల దీని పట్ల ఎవరు ముందుకు రాలేరు. ఇది కేవలం ఆర్జన పరంగా చెప్తున్నాను. రెండో మార్గం ఏంటంటే కొంచెం కఠినమే అనిపిస్తుంది. ఇప్పుడు ఏదో భగవంతునికి వ్రతాలో పూజలో ఏదో చిన్న చిన్న చేస్తే ఫలితం వచ్చేస్తుంది అనేసి అందరు ఏదో చేస్తున్నారు. దానివల్ల అప్పటికి ఆ కుటుంబానికి లభిస్తుంది, నేను కాదన్ను. కానీ అటువంటి చిన్న చిన్న అవసరాలు ఈ సాధకులు ఎవరు కోరుకోరు. ఈ యొక్క సాధనలో వామాచారాన్ని స్వీకరించినటువంటి సాధకులు దీర్ఘమైనటువంటి, అవి సాధారణంగా ఉండవవి, అటువంటివి అంటే సమాజ హితం కోరి రాజ్యాన్ని సైతం రక్షించగలిగేటువంటి శక్తులు మాకు కావాలి అని కోరుకుంటారు. తన ఇంటిని నేను కాపాడుకుంటే చాలు అని కొన్ని ఆచారాలు కోరుకుంటాయి. కానీ వామాచారంలో ఉన్నటువంటి ప్రతి సాధకుడు అయితేనేమి, ఉపాసకుడు అయితేనేమి, రాజ్యాన్ని రక్షించగలిగేటువంటి శక్తి నాకు కావాలి, రాజ్యాన్ని పోషించగలిగేటువంటి శక్తి నాకు కావాలి అంటారు. కానీ అదే టైంలో ఆ రాజ్యం నుంచి తాను పోషించబడాలి అని మాత్రం ఎప్పుడు కోరుకోరు, అది లెఫ్ట్ చేస్తారు. అందుకని ఈ వామాచారము చాలా కఠినమే. ఇప్పుడు వామాచార పద్ధతులు ఇంకోటి మద్యము, మాంసము, మైదనం, ఇవి కూడా భగవంతుడికి అర్పించాలి. 5 రకాల మకారాలు వస్తాయి ఇక్కడ. అవి నేను కొన్ని చెప్పను. ఆ మకారాలను వామాచారంలో ఆశ్రయించే వాళ్ళు ఉన్నారు. దీంట్లో 3 రకాలు ఉన్నాయి. మళ్ళీ ఈ 5 రకాల మకారాలు ఉన్నాయే, ఈ 5 రకాల మకారాలను ఆశ్రయించే వాళ్ళు కొందరు ఉన్నారు. ఇంకా కొందరు ఎటువంటి విధంగా వెళ్తారంటే నేరుగా వెళ్తారు. ఒక తల్లి అక్కడ కూర్చొని ఉంటుంది, అమ్మ అక్కడ కూర్చొని ఉంటుంది. అమ్మ ఏం చేయాలి, అక్కడ డస్ట్ ఎక్కువగా పేరుకుపోయి ఉంటుంది, చెత్త పేరుకు ఉంటుంది. అమ్మే నడిచి వచ్చి పొరక తీసుకొని అలా అలా చెత్తను తోస్తూ ఉంటుంది. పక్కన బిడ్డగా మనం ఆ అమ్మని చూస్తూ ఉంటాం. చూసేటప్పుడు వెంటనే అయ్యో మా అమ్మ నాకు ఆ కసువు దోసేది గనక నాకు నేర్పించిందంటే గనక, అంటే ఆడ విద్య ఇక్కడ వస్తుంది. నేరుగా అమ్మ నుంచి మనం తీసుకుంటున్నాం. అమ్మ ఆ విద్య నాకు నేర్పించు, ఆ కసువు ఎట్టదోయాలి నాకు నేర్పించు అంటాం సాధకుడు. వెంటనే సరే నీకు నేర్పిస్తారనేసి ఆ తల్లి ఈ విధంగా నేర్పినని నేరుగా తల్లి నుండి బిడ్డకు
అలాగే ఆ దైవిక శక్తి నుంచి సాధకునికి నేరుగా వచ్చేటువంటి విద్య కేవలం వామాచార విద్య మాత్రమే. ఆ తల్లి నుంచి తాము నేర్చుకున్న తర్వాత ఆ చీపురుతో అక్కడ ఉన్నటువంటి చెత్తను వేరు వేస్తున్నాం, అక్కడ ఉన్నటువంటి మాలిన్యాన్ని వేరే వేస్తున్నాం, అక్కడ ఉన్న దుష్టక్రియలను వేరే వేస్తున్నాం. ఆ దుష్టక్రియలను వేసేటువంటి విద్య ఏంటంటే ఈ దశమహావిద్యలు. అందులో రకరకాలుగా మనం వేరు వేస్తా అంటాం. చెడును ఏ విధంగా అంటే రకరకాలైనటువంటి చెడులు మన ముందర ఉన్నాయి ఇప్పుడు. అందులో ఈ కలియుగంలో ఇటువంటి అన్ని రకాల చెడులను తొలగించడానికి అమ్మ దగ్గర నుంచి మన బిడ్డగా, అలాగే ఒక దైవిక శక్తి నుంచి ఒక సాధకునిగా నేర్చుకునేటువంటి విద్య ఏంటంటే దశమహావిద్య. అలా అక్కడ నుంచి అమ్మ దగ్గర నుంచి మేము నేర్చుకునే ద్వారా ఈ విధంగా మేము విద్య నేర్చుకుంటున్నాం. మాకు ఇక్కడ గురువు ఉండరు. మాకు ప్రధాన గురువు ఎవరంటే ఇంకా అమ్మనే. ఇక్కడ మాకు ఈ పంచమకారాలు మాకు అక్కర్లేదు. ఈ పంచమకారాలు మాకు కావాలంటే కనుక అది ఆ విద్యలోకి మేము వెళ్ళాలంటే కనుక మేము స్వార్థంతో ఆలోచించాలా. స్వార్థంతో ఆలోచిస్తే కనుక ఆ పంచమకారాలను మేము అమ్మకు చూపించాలా. వాటితో మేము అమ్మకు అభిషేకం చేయాలా. అంటే మద్యం కావచ్చు, మైథునం కావచ్చు, ఈ విధంగా ఈ 5 రకాల మకారాలు ఇవి మనకు ఒక్కర్లేదు. అమ్మ తత్వం నుంచి వేరు వేసే క్రమం ఏదైతే ఉందో అది మాత్రమే మేము స్వీకరిస్తున్నాం. అది మాత్రమే మేము సమాజానికి అందించగలుగుతాం. అంతవరకు చాలు. మేమేదో కొంత వేరే స్వప్రయోజనాలు కావచ్చు, మా కుటుంబ ప్రయోజనం కోసం అయితే అవన్నీ మేము ఆశ్రయించాలా. మనం ఏమి అమ్మకు అర్పిస్తామో అది మనకు అమ్మ అర్పిస్తుంది. అమ్మకు మనం ఏం సమర్పిస్తామో అది మనకు అమ్మ ఇస్తుంది. మేమేం చేస్తున్నాం, సేవ మాత్రమే అమ్మని దగ్గర నేర్చుకున్నాం. ఊడ్చే క్రమం, చెడును తొలగించే క్రమాన్ని మాత్రమే మేము స్వీకరించి ఆ పని మాత్రమే మేము చేయగలుగుతాం. అది వామాచారం పూర్తిగా. స్వప్రయోజనాలు కావాలి, వ్యక్తిగతంగా ఏమైనా కావాలంటే అప్పుడు మాత్రమే ఈ పంచమకరాలు అవసరం ఉంటుంది. తప్పనిసరి. ప్రజల కోసమో లేకపోతే 10 మంది సేవ చేయడానికి అయితే అది అవసరం, ఇది అక్కర్లేదు. ఇది కొన్ని కల్పితాలు కూడా చేశారు ఇటీవల కాలంలో. చాలా మటుకు కల్పితాలను పెద్దగా చేసి ఇలాగే చేయాలి అనేసి చూపిస్తూ ఉన్నారు. ఇదంతా అది కొంతవరకు మాత్రమే సాధ్యం అవుతుంది, కానీ ఇది రాజ్య క్షేమానికో ఇంకో దానికో దానికో అయితే ఉపయోగపడదు. దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అవి సక్సెస్ అనేటువంటివి కూడా లేవు అటువంటివి. సో ఇప్పుడు మీరు ఈ విద్యలు ఎక్కడ నేర్చుకున్నారు? అంటే మీ గురువు గారు ఎవరు? తమిళనాడు, కేరళ. అక్కడ మర్మ విద్యలు వచ్చేసి కేరళలో నేర్చుకున్నాను స్వామి. అలాగే ఈ దశమహా విద్యలు ప్రత్యంగిర కావచ్చు, భైరవ కావచ్చు, యశన్యాది యక్షిణ దేవతలు అయితే ఇవి విద్యలన్నీ వచ్చేసేసి తమిళనాడు. అంటే ఇప్పుడు ఏ పరంపర కిందకు వస్తుంది స్వామి? ఇది గురు పరంపర కాకుండా మహోదర పరంపర. ఇది గురు పరంపర కాదు, ఇక్కడ మహోదర పరంపర అని మీరు కొన్ని చోట్ల మాత్రమే వినింటారు. నాగసాధువు నుంచి అఘోరాకు వెళ్ళేటువంటి మధ్యస్థితి మహోదర పరంపర. నాగసాధువును తయారు చేసేటువంటి పరంపర కూడా ఈ యొక్క మహోదర పరంపర. ఈ అఘోరాలు ఏం చేస్తారంటే సమాజానికి దూరంగా ఉంటూ తమ యొక్క లోక కళ్యాణార్థం తాము చేసేటువంటి కార్యాలు కొన్ని చేస్తారు. సమాజంలో ఉంటూ ఉత్తమమైనటువంటి సాధకులను తయారు చేసి ఆ సాధకుల ద్వారా సమాజ క్షేమాన్ని, లోకక్షేమాన్ని కోరుకునే వాళ్ళు మహోదరులు. సమాజంలో ఉంటూ ఉండాలి. ఈ సమాజంలో ఎన్ని అగచాట్లు, ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయో తాను పొందుతూ ఉండాలి. అవి కూడా తాను పొందుతూ ఉన్నప్పుడే దానికి పరిష్కారం మనం చూపించగలుగుతున్నాం. అందుకని ఈ సమాజంలో ఉంటూ, సాధారణ ప్రజల మధ్య ఉంటూ వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో తాను అటువంటి సమస్యలను ఎదుర్కోగలగాలి. ఎదుర్కొంటూ దానికి పరిష్కారం చూపిస్తూ లోక కళ్యాణార్థం తాము చేసేటువంటి కార్యాలు ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళు మహోదరు అంటారు. ఇక్కడ జరిగేది గురు పరంపర కాదు. గురు పరంపర అయితే కనుక ఒక గురువు ఉంటారు, శిష్యులు తయారవుతారు. ఆ శిష్యులు విద్య నేర్చుకున్న తర్వాత వాళ్ళ కొద్ది వాళ్ళు స్వప్రయోజనాలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు జరుగుతుంది. ఇక్కడ మహోదర పరంపర ఎలా ఉంటుందంటే ఇక్కడ శిష్యులు లేరు, గురువులను తయారు చేస్తారు. ఇక్కడ గురువులను తయారు చేస్తారు. ఇప్పటి వరకు నేను సాధకులు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ శిష్యులు ఎవరు లేరు. నేరుగా మనకు గురువు ఎవరంటే, ప్రధాన గురువు ఎవరంటే అమ్మనే. ముందు చెప్పాను కదా, అమ్మ దగ్గరికి వచ్చి మేము సీపుడు తీసుకొని నేర్చుకుంటున్నాము అనేసి. ఆ స్థితిలో ఆ తల్లే సాక్షాత్తు భువనేశ్వరి తత్వంతో ఉన్న దశమహావిద్య భువనేశ్వరి తత్వంతో ఉన్నటువంటి ఆ రూపం ఏదైతే ఉందో ఆమెనే మాకు గురువుగా ఉంచుకునేసి ఆ తల్లి ద్వారా స్వీకరించినటువంటి విద్య ఏదైతే ఉందో ఇక్కడ గురువులను తయారు చేస్తున్నాం. ఇక్కడ మూల గురువు ఎవరవుతుందంటే భువనేశ్వరి ఈ స్థానంలో. ఇక్కడ నుంచి మహోదర పరంపర ద్వారా గురువులను తయారు చేస్తాం. ఈ గురువులు ఏం చేస్తారంటే శిష్యులు తయారు చేసుకుంటూ లోక కళ్యాణానికి ముందుకు వెళ్ళిపోతా ఉంటారు.
అంటే ఇప్పుడు మహోదర తర్వాత ఇంకో మహోదర తయారవుతారు, లేకపోతే ఒక గురువు తయారవుతారు? ఈ మహోదర ఇంకొక మహోదర తయారు కావాలి, ఖచ్చితంగా కావాలి. అలా ఎలాగా అంటే ఈ దశమహా విద్యలను పట్టు సాధించాలి. ఈ 6 గుణాలు నేను చెప్పాను, జనపదాల్లో ఉన్న ఈర్ష్య, ద్వేషం, అసూయ, కుళ్ళు, కుట్ర, కుతంత్రం లేనటువంటి వ్యక్తులు అయి ఉండాలి ఇవి. అలాగే శరీరం మీద, కుటుంబం మీద వ్యామోహం విడనాడాలి, లెఫ్ట్ చేసేయాలి. అటువంటి వాళ్ళు ఈ 10 విద్యలు సులభంగా తొందరగా నేర్చుకోగలుగుతారు. ఎప్పుడైతే నేర్చుకోగలుగుతున్నారో ఈ విద్యలను తొందరగా ఎవరైతే సాధన పూర్తి చేసుకోగలుగుతారో ప్రత్యంగిర వస్తుంది. తర్వాత భైరవులు వచ్చేస్తారు, దశభైరవులు, అష్టభైరవులు, దశభైరవులు వస్తారు. ఈ విధంగా ఆ తర్వాత యక్షిణీ దేవతలను కూడా వాళ్ళు వశం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యక్షిణీ దేవతలను ఎందుకు వశం చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఏదన్నా స్వప్రయోజనాలు కాకుండా ఇతర ప్రయోజనాల కోసం కొన్ని సందర్భాలు వినియోగించాల్సి వస్తుంది. అది ఎటువంటి చోట అంటే ఎవరైనా ఒక శత్రువు ఉంటాడు, ఆ శత్రువు యొక్క బుద్ధిని మనం మార్చి ఒక మంచిగా మార్చాలా, అటువంటిప్పుడు ప్రయోగం చేసేది యక్షిణీ దేవతను ప్రయోగం చేస్తాం. అక్కడ ప్రయోగం చేసి అతని బుద్ధిని మార్చి సక్రమంగా ఆ విధంగా బుద్ధిం వృద్ధిం కురుకురు స్వాహ ఆ విధంగా చేస్తూ ఉంటాం. ఇప్పుడు మీ దగ్గరికి ఈ పద్ధతులు నేర్చుకోవడానికి, లేకపోతే దీక్ష తీసుకోవడానికో, సాధన పద్ధతులు నేర్చుకోవడానికి వస్తున్నప్పుడు ఆ వ్యక్తికి ఈ దశమహావిద్యల్లో 10 మంది ఉన్నారు కదా, వాళ్ళు ఏ సాధన చేయాలనేసి అది ఎలా చూస్తారు? అది ప్రవ్యాసిక చేస్తాం ఇక్కడ. ఆ దశమహావిద్య మీరు చూసారు కదా అమ్మవారిని, అమ్మవారి ఎదురుగా ఒక కర్పూరం వెలిగిస్తాం. వెలిగించిన తర్వాత ప్రవ్యాసిక జరుగుతుంది. వాళ్ళ ఎదురుగా ఆడ కూర్చోబెడతాం. వచ్చినటువంటి ఆ భక్తులు కావచ్చు, మామూలు సాధారణ వ్యక్తి కావచ్చు, వ్యక్తిని కూర్చోబెట్టినప్పుడు వాళ్ళ మామూలుగా అందరూ ఏమంటారంటే వాళ్ళ తిథి, వాళ్ళ పుట్టిన సమయాన్ని ఆధారంగా ఈ విద్య అబ్బుతుంది అని చెప్తూ ఉంటారు. ఆ గ్రహస్థితులను బట్టి ఏ గ్రహం అయితే ఆ సమయం ఉంటుందో, ఏ సమయం అయితే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఇస్తూ ఉంటారు. కానీ అది అవాస్తవం, అలా ఇవ్వకూడదు, అది ఇవ్వకూడదు. ఇంకొక రెండోది అంటే గత జన్మలో ఆ యొక్క విద్యను చేస్తూ ఆపేసింటారు ఏదో ఒక కారణం చేత. అది పూర్తి అయ్యేంత వరకు జన్మలు ఎత్తాల్సిందే వాళ్ళు. ఆ విద్య తాను చేస్తున్నటువంటి విద్య పూర్తి అయ్యేంత వరకు జన్మలు ఎత్తాల్సిందే. పూర్తి అయిన తర్వాత పునర్జన్మలు అనేటువంటిది ఏదంటే మణిద్వీపాన్ని చేరుకోవాల్సిందే. కాబట్టి ఇటువంటి ఈ స్థానానికి వచ్చినారంటే కనుక నేను మొదట సేవకులుగా వస్తారు, అమ్మకు సేవ చేస్తారు. తర్వాత సాధకులుగా వస్తారు. సాధకులుగా మార్చే క్రమంలో వాళ్లకు కొన్ని పరీక్షలు కూడా ఉంటాయి, వాళ్ళకి తెలియకుండా జరుగుతూ ఉంటాయి. వాళ్ళను మాత్రమే ముందు సేవకులుగా అమ్మకు స్వచ్ఛందంగా నిస్వార్థంగా అమ్మకు సేవ చేసుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళలో ఎంపిక చేయబడుతుంది. అలా ఎంపిక చేసినటువంటి వాళ్ళకి సాధకులుగా, అలా సాధకులుగా ఉన్న తర్వాత వాళ్ళలో క్రమశిక్షణను చూసుకోవాలి, వాళ్ళ విద్య పట్ల వాళ్ళకు ఉన్నటువంటి సగం ఎక్కువ ఆసక్తి చూసుకోవాలి. దీనితో పాటు నిస్వార్థ సమాజ సేవ అనేది ఒకటి ఉంది కదా, తన యొక్క స్వార్థం కాకుండా నిస్వార్థంగా సమాజానికి వినియోగించుకోవాలి, తాను నేర్చుకున్నటువంటి విద్యను 10 మందికి ఉపయోగపడాలి అన్నటువంటి వాళ్ళు మొట్టమొదట మేము చూసేది ఏంటంటే ఇక్కడ ముందు అమ్మకి సేవ చేయండి అంటాం. అలా ఇక్కడ సేవ చేసేటువంటి ఆ యొక్క సమయాభావం, వాళ్ళు ఇక్కడ సమయం కేటాయించేది అంటే వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఏదో వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ ఇంకోటి చేస్తూ ఉంటారు. చేసుకుంటూ ఇక్కడ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అలా ఎవరైతే సమయాన్ని ఎక్కువ కేటాయించగలుగుతూ ఉంటారో అటువంటి వాళ్ళ పట్ల ఇంకా కాస్త విద్యను ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తూ వాళ్ళని ఉపాసకులుగా మారుస్తాం. ఇక్కడ ఉపాసకులు వేరు, సాధకులు వేరు. సాధకత నుంచి ఉపాసకులుగా మారుతారు. ఉపాసన అంటే 2వ ఆసనం, ప్రధాన ఆసనం మణిద్వీపము, ఉపాసన 2వ ఆసనం ఇక్కడ ఇస్తున్నాం, డిప్యూటీ చైర్ ఇక్కడ ఇస్తున్నాం. ఆ డిప్యూటీ చైర్ ఇచ్చే స్థితికి చేరాలంటే వాళ్ళు విద్యలో సాధనలో బాగా రాటు తేలాలి. ఆ రాటు తేలాలంటే విద్య పరంగా కాకుండా సేవ పరంగా వాళ్ళు మక్కువ చూపించగలగాలి. ఎదుటి వ్యక్తిలో కూడా వాళ్ళ దేవతను చూడగలగాలి, అనాహతంలో ఉన్నటువంటి పరదేవతను వాళ్ళు చూసుకోగలగాలి. అలా ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిలో పరదేవతను వాళ్ళు దర్శనం చేసుకునే స్థితికి చేరుతారో అప్పుడు ఉపాసనకు అర్హులు అవుతారు. అప్పుడు వాళ్ళు ఉపాసకులు అవుతారు. కానీ ప్రతి ఒక్కరు పుస్తకాలు చూసి పుస్తకం పూర్తి అయిపోయింది, నా శ్రీ విద్య పూర్తి అయిపోయింది, శ్రీ విద్య ఉపాసకుని అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు. అది కాదు, ప్రతి వ్యక్తిలో కూడా పరదేవతను చూసేటువంటి స్థితికి వచ్చిన తర్వాత అప్పుడు జరిగేటువంటి కొన్ని ఉన్నాయి. అవి అయిపోయిన తర్వాతనే వాళ్ళు శ్రీ విద్య ఉపాసకులు అనొచ్చు. కానీ పుస్తకం పూర్తి అయిపోయింది శ్రీ విద్య ఉపాసకులు అంటే అది వాళ్ళ వరకు తెలుతుంది కానీ భగవతికి చెల్లదు. అది ఒక సాధారణ వ్యక్తి ఒక ఉపాసకులుగా మారడానికి తన లోపల అయితే ఏదైతే గుణాలు అనవసరమైన గుణాలు, చెడు గుణాలు ఆయన తొలగించుకుంటూ మెల్లిమెల్లిగా సేవ చేసుకుంటూ తనలో ఉన్న మాలిన్యాలన్నీ
ఒక్కొక్కటి కడిగేసుకుంటూ ఆ ఉపాసకుడికి రావాల్సిన స్థితి ఒకటి ఉంటుంది స్వామి. ఇది రావడానికి ఎంత కాలం పడుతుంది స్వామి? వారు చేసేటువంటి సాధన మీద ఆధారపడింది స్వామి. ఒక రోజే కావచ్చు, ఒక నిమిషమే కావచ్చు, సంవత్సరాలు పట్టచ్చు. వాళ్ళు చేసేటువంటి సాధన మీద ఆధారపడింది. ఇప్పుడు అటువంటి వ్యక్తికి సహజంగా తనంతట తాను సేవ చేసుకుంటున్నాడు, అలా కాకుండా ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి మీ దగ్గర సేవ చేస్తున్నాడు, వ్యత్యాసం ఉంటుందా స్వామి? తన తొందరగా అంటే ఆ ఉపాసకుడి స్థితి రావడానికి అవకాశం ఉంటుంది స్వామి? ఇక్కడ ఇంకొకటి ఉంది స్వామి. మొట్టమొదట పరదేవతను పరిచయం చేసే వ్యక్తి గురువు అవుతారు ఇక్కడ స్వామి. ఒక దేవతను, ఒక దేవుడిని కావచ్చు, దేవతను కావచ్చు, ఎవరైనా కావచ్చు, పరిచయం చేసేటువంటి వ్యక్తి గురువు. ఆ గురువు ఇక్కడ వచ్చేసి మహోదర పరంపర జరుగుతుంది ఇక్కడ. అంటే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దండి. గురువు మహోదర అంటే అలా కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది. మహోదర పరంపర ఎలా జరుగుతుందంటే మొట్టమొదట ఆ విద్యను ఒక సాధకుడికి లేదా ఒక సేవకుడికి లేదా ఒక భక్తుడికి లేదా ఒక వ్యక్తికి మొట్టమొదట పరిచయం చేస్తారు. పరిచయం చేసి ఆ గుణాలు ఏవైతే ఉన్నాయో, సద్గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యక్తిలోకి ప్రయత్నం చేస్తాడు, ఆ వ్యక్తిలో చూడడానికి. ఆ గుణాలు అతనిలో ఉన్నట్లయితే సేవకులుగా మారతారు ఇక్కడ. సేవకుల నుంచి ఆ వ్యక్తిలో గనక ఈ మాతల యొక్క దశమహావిద్య మాతల యొక్క పరంపర ఏదైతే ఉంటుందో వాళ్ళలో గనుక ఆ గుణాలు పెరుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి అక్కడ ప్రవ్యాసిగా చేసి వాళ్ళకి విద్యను ఇవ్వడం జరుగుతుంది. ఆ విద్యలో గనుక వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటే గనక వాళ్ళు ఉపాసకులుగా మారడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఉపాసన స్థితికి వచ్చారు స్వామి. ఇప్పుడు ఆ తర్వాత దశమహావిద్యలో 10 మంది దేవతలు ఉన్నారు కదా స్వామి. కొంతమంది తారా సాధన చేస్తుంటారు, కొంతమంది కాళీ సాధన చేస్తుంటారు, కొంతమంది బగలాముఖి సాధన చేస్తుంటారు. అంటే ఎవరు ఏ సాధన చేయాలనేసి ఎలా ఉంటుంది స్వామి? అంటే ఇప్పుడు ఒక దాని తర్వాత ఎలా ఉంటుందా, లేకపోతే ఎలా ఉంటుంది స్వామి ఈ పద్ధతి? 10 విద్యలు ఖచ్చితంగా అందరూ చేయాలని నియమం లేదు. ఓహో, ఒక విద్య పూర్తి చేసినా చాలు. ఇప్పుడు అఘోరాలు ఉన్నారు. అఘోరాలు ఒక విద్యను మాత్రం పట్టుకుంటారు. ఎవరో ఒకరిని, కాళీ కావచ్చు, తార కావచ్చు, అలాగే త్రిపుర భైరవి కావచ్చు, చిన్నమాస్తా కావచ్చు, బగలాముఖి కావచ్చు. ఈ విధంగా ఇటువంటి శక్తి దేవతలు ఏవైతే ఉన్నారో ఆ దేవతలను మాత్రం ఒక విద్యను మాత్రం పూర్తిగా బాగా దాంట్లో తరువు తీరుతారు. అది ఎంతవరకు వెళ్తారంటే తానే కాళీ, కాళే తాను అనేంత స్థితికి చేరిపోతారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ సమాజంలో సమాజానికి అంటనటువంటి స్థితికి చేరిపోతారు వాళ్ళు. మామూలు సాధారణ సమాజానికి అంటనటువంటి స్థితికి చేరిన తర్వాత ఆ స్థితిలో ఈ లోకానికి కావలసినటువంటి జగత్ కళ్యాణ కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి నిర్వహిస్తూ ఉంటారు ఆ స్థితిలో. అలా కాకుండా మహోదర పరంపరలో ఏమవుతుంది, అటువంటి స్థితికి చేరగలిగేటువంటి విద్యలు 10 విద్యలు కూడా తాను పొంది ఉంటాడు. తాను పొంది ఒక్కొక్క విద్యను ఒక్కొక్కరు నేర్పించుకుంటూ వెళ్తారు, సాధన చేపిస్తూ ఉంటాడు. అలా సాధనలో అంతవరకు వెళ్ళాలంటే తానే భగవతి, భగవతే తాను, అహం బ్రహ్మాస్మి కరకు వెళ్ళిపోవాలి వాళ్ళు. అంత స్థితికి చేరిన తర్వాత ఆ విద్య పూర్తయిందా లేదా పరీక్ష పెడతారు. అందులో ఈడ 7 పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్య పూర్తి అయింది అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, పరదేవత విద్య నాకు ఈ విద్య పూర్తయిందనే వాళ్ళు 7 పరీక్షలు ఎదుర్కోవాలి. మొదటి 2, 3, 4, 5, 6 వెళ్తారు, అయిపోతాయి. 7వ పరీక్ష వీళ్ళు ప్రశ్నించాలి అవతల వాళ్ళని. అక్కడ వాళ్ళని అహాన్ని ప్రశ్నిస్తారు. పరీక్ష ఏంటంటే అహాన్ని పరీక్షిస్తారు. 6 దాటుకొని వచ్చావు కదా, 6 చక్రాలను దాటుకొని వచ్చావు కదా, ఇక్కడికి మళ్ళీ మొదటికి వచ్చావు షట్ చక్రాలకి. 6 పరీక్షలు దాటుకొని వచ్చినావు కదా, ఇంకా 7వ పరీక్ష నువ్వు నాకు పెట్టు అంటుంది అక్కడ ఆ విద్య. అప్పుడు ఏమవుతుందంటే నేను 6 దాటుకొని వచ్చినాను కదా, నేను ప్రశ్నించే స్థాయికి వచ్చినానా అనేసేసి అక్కడ అహం చేరుతుంది వాళ్ళలో. ఎప్పుడైతే అహం చేరుతుందో ఆ క్షణంని కిందికి పడిపోతారు. మళ్ళీ అక్కడ నా చేర్చాలి, నా లెఫ్ట్ ఆడ కూడా అనహంకార స్థితిలో ప్రశ్నించినారా, అప్పుడు 7వ స్థానం కూడా దాటుకునేసి ఆ ఘోర స్థితికి కూడా వెళ్ళవచ్చు వాళ్ళు. ఇక్కడ ఏం జరుగుతుంది మీరు బాగా గమనించారా? 6 చక్రాలు ఒక్కొక్కటి ఒక్కొక్క పరీక్ష దాటుకుని ఆగ్నేయ చక్రం దాటేశారు. అక్కడ కూడా మళ్ళీ అహం ఉందంటే గనక మధ్యలో నా చేరకుండా అహం ఉందంటే మళ్ళీ కిందికి రావాల్సిందే, కిందికి వచ్చి మళ్ళా మొదటి నుంచి అంతా చేసుకుంటూ ఉండాల్సిందే. అయితే ఇక్కడ నేర్చుకున్నటువంటి ప్రతి మంత్రము కూడా మూట కట్టబడతాది. ఈ జన్మలో మనం ఎంత మేర చేశామో ఏది వృధా కాదు. మనం ఎంత తీవ్రంగా ఎంతవరకు వెళ్ళింటామో అన్ని విద్య అంతవరకు కూడా ఆ విద్య మూట కట్టబడి నెత్తిన పెడుతుంది.
వచ్చే జన్మకు మోయబడుతుంది. మళ్ళా ఎంతవరకు అయితే పూర్తి చేసినప్పుడు దాని తక్కినది ఏదైతే ఉంటుందో అది ఈ జన్మలో మళ్ళీ చేపించేస్తుంది ఆ జన్మలో. అంటే మనం చేసినటువంటి ఏది కూడా వృధా కాదు. ఇప్పుడు ఒక మంత్రం చెప్పింటాను చిన్నది, ఓం గుణమాత విద్మహే ప్రాణశక్తి ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్ అని మంత్రం మీకు చెప్పేస్తా, మీరు విన్నారు. దాని తర్వాత మంత్రం ఇంకొక జన్మలో మీరు వినాల్సిందే. లేదు ఈ జన్మలో వినడానికి మీకు ఆసక్తి పెరిగిందంటే దీనికి సంబంధించి పూర్తి చేయాల్సిందే. ఇప్పుడు మీరు స్వీకరించినటువంటి ఆ మంత్రాన్ని వచ్చే జన్మ వరకు మీకు మూట కట్టబడుతుందని మీరు పుణ్యాన్ని మీరు సంపాదించారు. ఈ యొక్క దశమహావిద్య మంత్రాలు వినడం అంటేనే పుణ్యాన్ని మీరు పెంచుకున్నట్టు, పాపాలను హరించుకున్నట్లే. దశమహావిద్యలో 10 విద్యలో ఏ విద్యనైనా ఆశ్రయించి అక్కడ వచ్చే ప్రతి మంత్రము ఉచ్చారణ స్వీకరించినా గానీ అక్కడికే సగ పాపం హరించుకుపోయినట్లు అవుతుంది. ఈ స్థానంలో అడుగు పెట్టడం అంటే పాపాలను హరించుకుపోవడమే. అందుకే ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని తిరిగి ఈ స్థానానికి వస్తారు అందరూ. ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిష్కారం పొందబడుతోంది ఈ స్థానం. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కదా స్వామి, సాధన చేస్తూ ఫర్ ఎగ్జాంపుల్ ఖాళీ సాధన చేస్తున్న వ్యక్తి ఖాళీ సాధన చేస్తూ చివరికి తానే ఖాళీ అయిపోయే స్థితి వచ్చేస్తుందని. అద్వైతం అంటే అదేనా స్వామి? ఇక్కడ ద్వైతాలు ఉన్నాయి. ఇక్కడ భేదం ఉంది. ద్వైతానికి అద్వైతానికి భేదం ఉంది. ద్వైతం ఉంటే తాను వేరు పరమాత్మ వేరు కాడికి వెళ్తారు. తానే పరమాత్మ అనేది మీరు చెప్పిన విధంగా. ఇక్కడ మీకు ఏం జరుగుతుంది మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆ స్థితి అహం బ్రహ్మాస్మి అని చాలాసార్లు చెప్తూనే ఉన్నా, అదే జరుగుతుంది. అంటే ఈ విద్య అని వామాచారాన్ని గనక ఆశ్రయించినటువంటి ఎవరైనా కానీ పునర్జన్మ లేనటువంటి స్థితికి చేరుకుంటారు. అన్నిటినీ ఎప్పుడైతే ఈ యొక్క శరీరంలో, ఈ యొక్క మనసులో, ఈ యొక్క బుద్ధిలో అన్నిటినీ వదులుకొని ఖాళీ చేసుకున్నప్పుడే మళ్ళీ ఖాళీ దేవత వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఖాళీ చేసుకొని శూన్యత్వాన్ని గనక పొందగలిగినప్పుడు నిర్మలమైనటువంటి ఆ స్థితిలో ఖాళీ వచ్చి చేరి ప్రాణశక్తిని అందించేస్తుంది. ఎప్పుడైతే ప్రాణశక్తి ఈ యొక్క శరీరాన్ని అంటుకుని ఉంటుందో ఆ ప్రాణశక్తిని వినియోగించి దాన్ని సమపాలు దాటింపజేయడానికి మళ్ళీ తార వస్తుంది. అటు చేసి మళ్ళీ దశమహావిద్యాల కాడికే వెళ్ళిపోవాలి. ఆ విధంగా అంటే శరీరాన్ని ఎప్పుడైతే గనక ఖాళీ చేస్తారో అటువంటి వాళ్ళకి దశమహావిద్యలు పడతాయి. ఖాళీ చేయకుండా బంధాలను వాటిని వీటిని అంటి పెట్టుకోవడం ఉన్నంత కాలము ఏ విద్య వీళ్ళకు ప్రాప్తించదు. పుస్తకాలు చూసి పూర్తి అయిపోయింది అని చెప్పుకోవడం తప్ప విద్యలో ముందుకు వెళ్ళలేరు. ఇది వాస్తవం. ఇప్పుడు మనం రమణ మహర్షి ఇలాంటి వాళ్ళు చూసుకున్నట్లయితే మనం కేవలం నేతి అనే మార్గం ఎంచుకునేసి నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్తా ఉంటారు కదా. అక్కడ మంత్రదీక్ష ఇలాంటిది అంటూ ఏం కంటికి అయితే కనపడదు కదా. నిత్యం జరుగుతూనే ఉంది. ఎలా నిత్యం జరుగుతూనే ఉంది. రమణ మహర్షి అరుణాచలం చేరేటువంటి సమయంలో ఆయన ఏ స్థితిలో ఉన్నారు, తెలుసుకోవాలా అనే స్థితిలో వెళ్ళారు. అరుణాచలంలో ఒక చోట కూర్చున్నాడు. అక్కడ ఆ స్వామిని చూడగానే అనేక మంది భక్తులు అయ్యో స్వామి వచ్చాడు అనేసి ఎక్కువ మాట్లాడుతూ ఉంటే అక్కడ మౌనం వహించాడు. కేవలం లేఖలతోనే పని పెట్టాడు. మౌనాన్ని ఆశ్రయించినాడు. ఆడ మౌనం అంటే ఏమైంది, ఖాళీ అయిపోయింది. శూన్యత్వాన్ని మాత్రం స్వీకరించేశాడు. తన యొక్క వాక్కును బంధించేశాడు. మౌనాన్ని స్వీకరించినాడు. ఆ సందర్భంలో అంతర్ముఖంగా సాధన ప్రారంభమైంది. ఆ సాధన ఎంతవరకు వెళ్ళిందంటే తానే అరుణాచలేశ్వరుడా అనేటువంటి స్థితికి తీసుకువెళ్ళింది. అక్కడ అది అంటే ఆయన శూన్యత్వాన్ని తక్కువ సమయంలో పొందగలిగినాడు. అంతకు మించిన సాధన ఇంకొకటి లేదు. రమణ మహర్షి గారి అంతటి సాధన ఇంకొకటి లేదు. ఆ సాధన అంటే ఏదో వేషాలు వేసుకోను ఇంకొకటో జపమాల పట్టుకోనో కాదు. అది సాధన కాదు. అది మామూలుగా ఏదో సాధనలో కొన్ని క్రియల్లో అదొక భాగమే. సాధన పూర్తిగా కాదని మాత్రం నేను చెప్పను. కాకపోతే రమణ మహర్షి గారు చేసినటువంటి సాధన మించిన సాధన ఇంకొకటి లేదు. నేరుగా అరుణాచలేశ్వరుని ప్రత్యక్షంగా, అంటే తల్లికి బిడ్డకు మధ్యలో దళారీ వ్యవస్థ ఉండదు కదా, అలాగే ఆ యొక్క శివునికి రమణ మహర్షికి మధ్య ఇంకేమీ లేదు, ఖాళీ తప్ప, శూన్యం తప్ప. ఆ స్థితికి చేరుకోగలిగినారు రమణ మహర్షి గారు. ఇప్పుడు ఈ మధ్య అంటే గత ఒక దశాబ్ద కాలంగా లేదా 2 దశాబ్దాల కాలంగా ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చిందంటే క్రియాయోగా అని చెప్తా ఉంటారు కదా సార్. క్రియాయోగంలో మళ్ళీ ఇప్పుడైతే రకరకాల వ్యవస్థలు వచ్చాయి, డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ మెథడ్స్ అలా వచ్చాయి అనమాట. ఇప్పుడు ఈ దశమహావిద్యలకి క్రియాయోగ పద్ధతికి ఎక్కడన్నా ఏమన్నా సంబంధం ఉంటుందా సార్? సంబంధం అని చెప్పను. ఇక్కడ ఏమవుతుందంటే గాలిని ధ్యానం చేస్తున్నామా, శ్వాసను ధ్యానం చేస్తున్నామా, ఆత్మని ధ్యానం చేస్తున్నామా, ఏం చేయాలి చెప్పండి?
తెలియదు. గాలిని ధ్యానం చేయాలన్నా, శ్వాసను ధ్యానం చేయాలన్నా, ఆత్మను ధ్యానం చేయాలన్నా, శ్వాస మీదే ధ్యాస పెట్టండి అంటాం. చెప్తూ ఉంటారు. మనం తీసుకునేటువంటి గాలి మీద ధ్యాస పెట్టండి అంటాం. దశమహావిద్యలో గాలి మీద ధ్యాస ఉండదు, శ్వాస మీద ధ్యాస ఉండదు, కేవలం ఆత్మ మీద మాత్రమే ఉంటది. అదే ఆత్మ ధ్యానం. అది మాత్రమే ఇక్కడ జరుగుతుంది వామాచారంలో. దశమహావిద్యల్లో కేవలం ఆత్మ మీద మాత్రం, ఆత్మ ఒక్కటే, ఆ ఒక్క ఆత్మ మీద మాత్రమే ధ్యాస ఉంచుతుంది, అంతే. ఈ ఆత్మ ఒక్కటే అయినప్పటికీ పలు జీవులకు పంచబడుతుంది తప్ప ఆత్మ ఒకటే. అటువంటి ఆత్మని మేము నేరుగా దాని మీద మాత్రమే ధ్యాస ఉంచుతాం. కానీ అక్కడికి వెళ్ళడానికి ఈ యొక్క గాలి కావచ్చు, శ్వాస కావచ్చు, వాహకం మాత్రమే మాకు. అది జస్ట్ ఏ వెహికల్ అంతే. ఓన్లీ ఒక వెహికల్ లాంటిది అంతే మాకు. దాని మీద మేము వెహికల్ మీద మేము ధ్యాస పెట్టాం, వెహికల్ మీద మేము ధ్యాస పెట్టాం. మేము ఆత్మ మీద మాత్రమే ధ్యాస పెడతాం, అంతే. అది ఆత్మధ్యానం. అది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ క్రియాయోగ అనేసి ఏదో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఏదో రకరకాలుగా ఇప్పుడు వచ్చినాయి. కానీ దానికి ఆధారం ఎక్కడన్నా కొన్ని చోట్ల ఉందా? ఎక్కడన్నా ఉందా? కొన్ని చోట్ల ఉంది. కొన్ని సందర్భాల్లో లేనటువంటిది కూడా క్రియేట్ చేసి ఇది ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి అనేసి శ్వాస మీద ధ్యాస పెట్టండి, గాలి వెంట ముడిపోండి, పలానా చోటుకి ఎక్కండి, అక్కడికి వెళ్ళండి, ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయండి అని ఉంది. అవి ఆ రూట్ లో వెళ్ళేది నేను కాదన్ను. అవాస్తవం అయితే కాదు, వాస్తవమే. ఆ పద్ధతిలో ఏ పద్ధతిలో చేరాలన్నా గమ్యం ఒక చోటు ఉంది, అక్కడ చేరాల్సిందే. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం ఎన్నుకున్నారు. కాకపోతే మేము ఎన్నుకున్నటువంటి వాస్తవంగా చెప్పేది ఏంటంటే, వామాచారంలో మేము ఎన్నుకునే మార్గం ఏంటంటే ఆత్మధ్యానం తప్ప మాకేం తెలియదు. ఆత్మధ్యానం, నేరుగా ఆత్మధ్యానం మాత్రమే చేయగలరు. ఆత్మధ్యానాన్ని చేరడానికే ఈ వాహకాలను మాత్రమే అంటుపెట్టుకుని ఉన్న వాళ్ళు కొందరైతే, మేము దాన్ని కేవలం వాహకాలుగా మాత్రమే వినియోగించుకొని మేము కేవలం మా దృష్టి అంతా ఆత్మధ్యానం మీద మాత్రమే ఉంటుంది. అది వామాచారంలో ఉంటుంది. అవును సార్. ఇప్పుడు దేవతల్లో కూడా వీళ్ళు సాత్విక దేవతలు, వీళ్ళు తీవ్ర దేవతలు ఇట్లా విభజించి చూస్తారు కదా స్వామి. నిజంగా అలా ఉంటారు సార్? అంటే ఇప్పుడు వాస్తవమే. అంటే ఇప్పుడు సాత్విక దేవతలు వాళ్ళ ప్రయోజనం ఎలా ఉంటాయి, లేకపోతే తీవ్ర దేవతలు వాళ్ళ ప్రయోజనం ఎలా ఉంటుంది? అంటే వారు ఎందుకోసం ఉద్భవించారు, ఈ కాలానికి సంబంధించి మనకి ఎలాగ వాళ్ళు తోడ్పాటుగా ఉంటారు స్వామి? ఇప్పుడు ఇద్దరు ఉన్నారు మన ఎదురుగా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరు ఒక పాత్ర పట్టుకొని ఉన్నారు, వాళ్ళ పరిస్థితి తీవ్రమైన ఆకలి స్థితిలో ఉన్నారు ఒక చోట. ఇంకొక వ్యక్తి ఖడ్గం ధరించి ఉన్నాడు, కనపడిన వాళ్ళని చంపేసి తిందామా అనే చోట. ఈ సందర్భంలో ఒక సాధకుడుగా కావచ్చు, ఒక ఉపాసకుడుగా కావచ్చు, తాను ఏ విధంగా ఉండాలి? అక్కడ ఒక పాత్ర ధరించి భిక్షాటన చేసి, ఆ భిక్షాటనలో ఈ రోజు వచ్చేటువంటి అన్న ప్రసాదం ఏదైతే ఉందో అది స్వీకరిస్తేనే తాను ముందుకు బతకగలను అనేటువంటి స్థితిలో ఉన్న దగ్గర ఈ యొక్క ఉపాసకుడు కానీ సాధకుడు కానీ ఏం కావాలి? దాత కావాలి. దాత కావాలి. దాత అయినప్పుడే ఆ యొక్క వ్యక్తికి ఆహారం లభిస్తుంది, ప్రాణం నిలబడుతుంది. ఇంకొక వ్యక్తి ఎలా ఉన్నాడు? ఖడ్గం ధరించి ఉన్నాడు, కంటికి కనపడిన ప్రతి జీవిని చంపాలనే స్థితిలో ఉన్నప్పుడు మనము ఒక సాధకుడు కానీ ఒక ఉపాసకుడు మనం ఎటువంటి విధంగా మారాలి? అతని దగ్గర ఉన్నటువంటి ఒక ఆయుధం అయితే మనము దశమహావిద్యలు పొందినటువంటి మన సాధకులు ఏం చేయాలి? 10 హస్తాల్లో 10 ఆయుధాలను అతని మీద ప్రయోగం చేస్తే తప్ప ఈయనను కాపాడుకోలేము. అక్కడ ఏమవుతుంది? సాత్వికం అవుతుంది, అదే సమయంలో ఇంకొక మార్గం కూడా అవుతుంది. 2 రకాలు ఇక్కడే ఉన్నాయి. ఆ విధంగా జరుగుతుంది. ఇప్పుడు ఒక టీచరే ఉన్నాడు, స్టూడెంట్స్ ఉన్నారు. ఆ స్టూడెంట్స్ దగ్గర బాగా చదువుకున్న పిల్లోని దగ్గర వెరీ గుడ్ అంటాడు, సరిగ్గా చదువుకున్న దగ్గర 2 ఏట్లు వేస్తాడు. అంటే ఆయనలో ఆ విధంగా ఈ విద్యల్లో కూడా సాత్విక దేవతలు ఉన్నారు, ఈ విధంగా ఉన్నారు. ఇంకొకటి సాత్విక దేవతల్లో ప్రధానంగా వచ్చేసేసి కమలాత్మిక ఉంది దశమహావిద్యలో. ఆ తల్లి పూర్తిగా మేము ఇక్కడ కమలాత్మికలో వామాచారంగా జరుగుతూ ఉన్నప్పటికీ కూడా దక్షిణాచారాన్ని ఎక్కువ ఆశ్రయిస్తాం కమలాత్మికలో. అలాగే భువనేశ్వరి తత్వంలో వామ దక్షిణ 2 ఆచారాలు కలిసి ఉంటాయి. షోడశిలో కూడా దక్షిణ వామాచారాలు 2 కలిసి ఉంటాయి. ఆ విధంగా కమలాత్మిక మాత మాత్రము పూర్తిగా దక్షిణాచారంలో ఉంటుంది, సాత్వికంగా ఉంటుంది అమ్మ కూడా. ఇప్పుడు ఈ 10 మంది దశమహావిద్యలు 10 మంది దేవతా స్వరూపాలు ఉన్నాయి సార్. సహజంగా బయట జనాలు తెలుసుకోవడానికి వీళ్ళ యొక్క ఎలా ఉంటుంది సార్ లిటరేచర్? అంటే వాళ్ళ ఎమోషన్స్ కానీ లేకపోతే మానవులుగా మనం ఎలా కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది? ఒక్కొక్క దేవతకి ఏదైనా మీరు చెప్పాలనుకున్న ఏదైనా ఒక 2 లైన్లలో ఒక్కొక్క దేవత గురించి చెప్పగలిగితే బాగుంటుంది. దశమహావిద్య దేవత ఆ 10 మంది గురించి ఒక్కొక్కరి గురించి ఒక 2 లైన్లు. దశమహావిద్యా దేవతల్లో కాళీ. ఈ కాళీ దేవతను ఎటువంటి వాళ్ళు ఆశ్రయించాలి భక్తులుగా అన్నప్పుడు
అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ కాళిని ఆశ్రయిస్తే గనక ప్రాణశక్తి అంది ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. రెండోది, కష్టాలు ఎక్కువగా ఉంటాయి, శత్రువులు ఎక్కువ ఉంటారు. అటువంటి వాళ్ళు కాళీ దేవతను కనుక ఆశ్రయిస్తే వాళ్ళకు ఆ శత్రు బాధలు లేకుండా పోతాయి. తర్వాత రెండో విద్య తారా విద్య. తారా విద్యను కుటుంబ కలతలు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు తారా విద్యను కనుక ఆశ్రయిస్తే ఆ కలతలు లేకుండా పోతాయి. అలాగే తమ యొక్క కుటుంబము ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటుంది, అంటే స్థితి ముందుకు ఉండదు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. అటువంటి వాళ్ళు కనుక తారా విద్యను కనుక ఆశ్రయిస్తే ఆ సమస్యలు తొలగిపోతాయి. అలాగే షోడశి, ఎక్కడ జనరేటర్ ఆమె మామూలుగా ఒక పదార్థాన్ని ఉత్పత్తి చేసేటువంటి స్థితి కేవలం షోడశికి ఉంది. అటువంటి ఆ శక్తిని మన దగ్గర ఏమీ లేనటువంటి స్థితిలో ఏదైనా పొందాలనుకునేటువంటి వాళ్ళు, అంటే గమ్యం తెలియనటువంటి స్థితిలో లలితామాత పాదం తప్ప ఇంకేమీ అవసరం లేదు. ఏమీ లేనటువంటి స్థితిలో లలితామాత పాదాన్ని పట్టుకోవాలంట. లలితామాత అంటే షోడశి మాతని, ఆ తల్లి పాదాన్ని పట్టుకోవాలి. అటువంటి అప్పుడు ఆమె ఏం కావాలో అది మీకు ఇస్తుంది. భువనేశ్వరి, తన దగ్గర ఉన్నటువంటి వస్తువులు కావచ్చు, పదార్థం కావచ్చు, ఏమి చేయాలో అర్థం కానటువంటి స్థితిలో భువనేశ్వరిని ఆశ్రయిస్తే శాంతిని కోరుకునే వాళ్ళు భువనేశ్వరిని ఆశ్రయించాల్సిందే. అలాగే కుటుంబ జీవన వ్యవస్థ సమృద్ధిగా ఉండాలనుకున్నటువంటి వాళ్ళు భువనేశ్వరిని జగజ్జనానందకరమైనటువంటి జీవితాన్ని కోరుకునే వాళ్ళు భువనేశ్వరిని ఆశ్రయించాల్సిందే, భక్తులు ఎవరైనా కావచ్చు. త్రిపుర భైరవి ఉంది. త్రిపుర భైరవిని కోరుకునేటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కటిక దారిద్ర్యం ఉన్నటువంటి వాళ్ళు కూడా ముందుకు తీసుకెళ్తుంది అమ్మ. అష్ట కష్టాలు పడేటువంటి వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్తుంది అమ్మ. కాబట్టి అష్ట కష్టాలు కటిక దారిద్ర్యాలు అనుభవించే వాళ్ళు త్రిపుర భైరవిని మాతని కనుక ఒక్కసారి ఆశ్రయిస్తే అష్ట భైరవులు అండగా నిలబడి వాళ్ళకు అష్టదిగ్బంధనం చేసి వాళ్ళ రక్షణ చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా గానీ వాళ్ళకి కావాల్సిన సమృద్ధకరమైన జీవితాన్ని కూడా అసలు ఈ యొక్క భైరవి అందిస్తుంది. చిన్నమస్త ఉంది. చిన్నమస్త ఒక ఉన్నత స్థితిలో కావచ్చు, మామూలు సాధారణ స్థితిలో కావచ్చు, తనకు ఏది కావాలా, ఏది అవసరం లేదు, ఏది అవసరం ఉంది అని తెలియజేయాలి. తాము ఏదైనా ఒక కార్యక్రమాన్ని నిర్వహించబోయి ఎవరి నమ్మాలి, ఎవరి నమ్మకూడదు అనేది కూడా చిన్నమస్త చూపిస్తుంది. ఇది ముఖ్యంగా వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అలాగే యుద్ధ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, దేశాలకు రాజులు ఉంటారు కదా, అటువంటి వారు ఏ దేశాన్ని మనకు సఖ్యతగా ఉంటుంది, ఏ దేశం మనకు శత్రుత్వం వహిస్తుంది అని ముందుగానే కనుక్కోవచ్చు. భూత భవిష్యత్ వర్తమానాలు కూడా ఈ విద్యల ద్వారా అందుతాయి. అలాగే ధూమావతి మాత క్రమశిక్షణకు మారిపేరు. అవతల ఎటువంటి వ్యక్తులైనా కానీ వాళ్ళని నాశనం చేయాలన్నా ధూమావతి, వాళ్ళని పైకి తీసుకురావాలనే ధూమావతి. క్రమశిక్షణగా తనలో ఉంటే అంత శక్తి ఉంది ధూమావతిలో. బగలాముఖి, ఎటువంటి దాన్నైనా స్తంభిక శక్తి, స్తంభన చేయగలిగేటువంటి శక్తి కేవలం బగలాముఖి మాతలో మాత్రమే ఉంది. శత్రువులు ఉన్నారు, వాళ్ళని స్తంభన చేసేయచ్చు. అలాగే తమకు కానిటువంటిది ఏదైనా కావచ్చు, మంచో చెడు తర్వాత విషయం, మంచో చెడో తర్వాత విషయము, బగలాముఖిని ఆశ్రయిస్తే అవతల వ్యక్తులు ఎవరైనా కావచ్చు స్తంభన చేసేయచ్చు. అది వ్యవస్థ కావచ్చు, వ్యక్తిత్వం కావచ్చు, ఇట్లా ఏదైనా కావచ్చు, దాన్ని మనం స్తంభన చేసేయచ్చు. రాజ్యాల్లో యొక్క యుద్ధంలో కూడా వాడి యొక్క యుద్ధ పరికరాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా కార్గిల్ యుద్ధంలో, టైగర్ హిల్స్ దగ్గర జరిగేటువంటి యుద్ధంలో మన అఘోరాలు కొందరు, మన మహోదర్ కావచ్చు, నేను కావచ్చు, అప్పుడు చేసినటువంటి దాని వల్ల ఆల్మోస్ట్ ఆల్ టైగర్ హిల్స్ లో వాళ్ళ యొక్క ఆయుధాలు కూడా విఫలమైనాయి. వాళ్ళ లక్ష్యం ఒక చోట పెడితే ఆ లక్ష్యం తిరగబడిపోతుంది. ఆ విధంగా చేయగలిగినారు నాగసాధువులు, మహోదరులు, అలాగే అఘోరాలు ఆ సమయంలో టైగర్ హిల్స్ దగ్గర జరిగిన యుద్ధంలో, కార్గిల్ యుద్ధం. ఆ విధంగా తర్వాత మత మాతంగి దేవత, సర్వ విద్యలో తాను పొందినట్టు ఎవరైతే జ్ఞానాన్ని పొందుతూ ఉంటారో, ఉన్నత స్థితి, ఉద్యోగం కావాలి కానీ, విద్యలో ముందుకు కానీ వెళ్ళాలనే, వ్యాపారంలో వృద్ధి కావాలనే, రాజ్యాలు వశం చేసుకోవాలనే, జనాన్ని ఆకర్షణ చేసుకోవాలనే, ధనాన్ని ఆకర్షణ చేసుకోవాలనే ఈ రాజశ్యామల లేదంటే మత మాతంగి దేవతను ఆశ్రయించాల్సిందే. కమలాత్మిక అంటే ఎటు తెలిసిందే, అష్ట ఐశ్వర్య ప్రదాయిని కమలాత్మిక. ఈమెను ఆశ్రయించాలంటే శుచి శుభ్రత ప్రధానం, లక్ష్మీ స్వరూపం. కాబట్టి కొంచెం మనలో శుచి శుభ్రత లేకుండా అలక్ష్మి అయిపోతుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఈమెను మనం స్వీకరించాలి. అట్లా ఈ దశమహావిద్యలను వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి ఆశ్రయించవచ్చు. ఆ విధంగా అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే ఈ విద్యలను ఆశ్రయిస్తారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటేనే మంచిది. ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే, తాము తీసుకున్నటువంటిది ఏదైతే ఉంటుందో కొంతవరకు ముందుకు వెళ్ళేసేసి అవసరం తీరిన తర్వాత, ఆ యొక్క శక్తి యొక్క అవసరం తీరిన తర్వాత ఎప్పుడైతే వాడిని పెడచెవిన పెడతారో అప్పుడు కూడా కొంచెం ప్రాబ్లమే అవుతుంది. ఒక్కసారి అమ్మని పట్టుకున్నామని వదిలిపెట్టకూడదు. ఆ విధంగా ఉంటుంది ఈ విద్యలన్నీ.
ఆ, చివరి 2 ప్రశ్నలు స్వామి. ఇప్పుడు ఈ దశమహావిద్య సాధన చేయాలంటే ఎలాంటి నియమాలు ఉంటాయి స్వామి? నియమాలంటే తనకు తాను పోషకుడై ఉండాలి మొట్టమొదట. స్వామి, తనకు తనకు తాను పోషకుడై ఉండాలి. పోషకుడై ఉండాలి. తన కుటుంబాన్ని పోషించుకోగలిగే శక్తి ఉండాలి. యాచించకూడదు. యాచించకూడదు. ఈ విద్య ద్వారా తన కుటుంబాన్ని తాను పోషించుకోగలను అనేటువంటిది తనలో ఉండకూడదు. రెండవది, తాను స్వీకరించినటువంటి విద్య ఏదైతే ఉందో అది పరుల హితానికి మాత్రమే వినియోగిస్తూ ముందుకెళ్ళాలి. ఇది ప్రధానం. అలాగే ఈ 6 గుణాలు వదులుకోవాలి. ఈర్ష, ద్వేషం, అసూయ, కుళ్ళు, కుట్ర, కుతంత్రం, జనపదాల్లో వాడే మామూలు సాధారణ పదాలు. ఈ 6 వదులుకోవాలి. ఎప్పుడైతే ఇవన్నీ వదులుకుంటారో అప్పుడు ఆ విద్యా దేవత ఆ మనిషిని అంటి పెట్టుకుంటుంది. ఈ మనిషి పక్కకు పోయినా ఆ తల్లి మాత్రము మనల్ని వదిలిపెట్టదు. ఆమె ఆ తల్లి మనం చూస్తూనే ఉంటుంది. మనం చూడడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా అది ఇప్పుడు మీ వైపు నుంచి మన భారతదేశం యువకులు కానీ యువతులు కానీ ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు సార్? సనాతన హిందూ ధర్మాన్ని ఎంతకాలము భారతదేశ యువత కుల మతాలకు అతీతంగా సనాతన ధర్మాన్ని ఆశ్రయించి ఉంటారో, దాన్ని అనునయించి ఉంటూ ఉంటారో, దాన్ని ఆచరిస్తూ ఉంటారో అంతకాలము కూడా వ్యక్తిత్వం నిలబడుతుంది. అంటే ఆ యొక్క వ్యక్తి యొక్క ప్రతిష్ట నిలబడుతుంది, సమాజం బాగుపడుతుంది, కుటుంబం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. మనల్ని ఆదేశమే ప్రపంచానికి విశ్వగురువు మన భారతదేశం. అలాంటిది మన యొక్క ధ్వజం విశ్వవ్యాప్తంగా కూడా ఎగరవేయచ్చు. మళ్ళీ మనం కూడా అశ్వమేధ యాగం ఏదైతే జరిగిందో ఆ యాగం ఇప్పుడు చేయకపోయినా పర్వాలేదు, కానీ ఈ మన దేశంలో ఉన్నటువంటి ప్రతి యువతి యువకులు గనక సనాతన హిందూ ఆచారాలను వదిలిపెట్టుకున్నా ఉన్నామంటే, కట్టుబొట్టు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా వదిలిపెట్టుకున్న ఎంతకాలం అయితే ఉంటామో అంతవరకు భారతదేశం విశ్వగురువుగానే ఉంటుంది. ధర్మం 4 కాళ్ళ మీద ఉందో లేదో కానీ ఇక మీద నిలబెట్టచ్చు. చాలాసేపు మాట్లాడుకున్నాం స్వామి. ఇంకా నాకు చాలా విషయాలు అడగాలనుంది కానీ సమయం మీకు ఇబ్బందే. నాకు తెలిసి మీరు ఇంకా భోజనం కూడా చేయలేదు. స్వామి, ఇలాంటి సత్సంగాలు ఇంకా మనం మీరు అనుమతి ఇస్తే మళ్ళీ కలుసుకొని ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం స్వామి. చాలా సంతోషం. జై మాత. జై మాత.